సో ఈ రోజు ప్రత్యేకంగా అంటే మీరు ఒక టాపిక్ పెట్టారు మీరు, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని, రైట్? ఓకే. సో యాక్చువల్లీ ఇట్స్ వ్యాస్ట్ టాపిక్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అనేది అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా అది. సో ఇదే మేము ప్రత్యేకంగా మీతోని ఒక క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఏ విధంగా ఒక మిషనల్ ఫ్యామిలీగా ఉండగలదు, ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఏ విధంగా ఒక మిషనల్ ఫ్యామిలీ, కానీ మిషనల్ ఫ్యామిలీ మిషనరీ ఫ్యామిలీ అనుకోకండి. మిషనరీ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మిషనల్ ఫ్యామిలీ, రైట్? సో నేను మిషనరీ ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు, మిషనల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ మిషనల్ ఫ్యామిలీ? క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని చాలా ఈజీ చెప్పేస్తాం. బట్ until and unless మనం ఒక మిషనల్ ఫ్యామిలీగా లేకుండా యూ కెనాట్ బి క్రైస్ట్ సెంటర్డ్. A Christ centered family is nothing but missional family, right? So Christ centered family దేవుని యొక్క మిషన్ ని నెరవేర్చే కుటుంబం. Then only you become a Christ centered family. చాలా సార్లు మన క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఉంటాం కానీ క్రైస్ట్ is nowhere at the center. Christ is nowhere at the center. So దేవుడు if is nowhere at the center, ఆయన మన కుటుంబం పట్ల మన వివాహం పట్ల ఆయన ఇచ్చిన మిషన్ ని మనం ఫుల్ఫిల్ చేయలేం. సో క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఇస్ అ మిషనల్ ఫ్యామిలీ, రైట్? సో యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వాట్ ఈస్ మిషనల్ ఫ్యామిలీ అండ్ దేర్ ఆర్ 10 లెసన్స్ బికమింగ్ ఎ మిషనల్ ఫ్యామిలీ. 10 లెసన్స్ మేము బైబిల్ స్టడీ చేసాం. బైబిల్ స్టడీ చేసాం 10 లెసన్స్ మేము. ఇట్స్ బ్యూటిఫుల్ టాపిక్, అది బుక్, అది దాని మీద మేము చేసాం. There are 10 lessons. What is missional family? Becoming a missional family. ఏ విధంగా అవ్వాలి అంటే సబ్జెక్టు, అది టాపిక్ అంతా కూడా నేను మీకు ఒక వర్క్ బుక్ పంపిస్తాను. ఆ వర్క్ బుక్ మీరు ఫాలో అవుతుండాలి మేము రీచ్ చేస్తున్నప్పుడు. సో వండర్ఫుల్ 10 weeks కోర్స్ అది. 10 weeks అంటే వారానికి ఒకసారి, వారానికి ఒక రోజు 1.5 hours చెప్పిన. సో అలాగే 1.5 hours అంటారు. సో వండర్ఫుల్ కోర్స్ అది. లాస్ట్ వీక్ మేము లాస్ట్ ఇయర్ చేసాం మేము. సో హైదరాబాద్ నుంచి, దెన్ కువైట్ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ జాయిన్ అయ్యారు. బరోడా, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ జాయిన్ అయ్యారు. సో అగైన్ మేము ఫిబ్రవరిలో సెకండ్ బ్యాచ్ విత్ 20 couples అండ్ జూమ్ వెబినార్ లో. సో ఇప్పుడు అందులో ఒక్క లెసన్ ఇప్పుడు మేము తీసుకోబోతున్నాం. ఆ 10 lessons లో 1 lesson వీఆర్ గోయింగ్ టు టేక్. ఒక మిషనల్, ఒక మోడల్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది కొర్నేలియస్ లైఫ్ నుంచి, బైబిల్లోని అపోస్తల కార్యాలలో కొర్నేలియస్ జీవితం నుంచి ఒక మిషనల్, ఒక రోల్ మోడల్ మిషనల్ ఫ్యామిలీ యొక్క పిక్చర్ ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క లైఫ్ నుంచి మనం మాట్లాడబోతున్నాం. అయితే దాని ముందుగా వాట్ ఈస్ మిషనల్ ఫ్యామిలీ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఈ 10 weeks కోర్స్ లో మనం చూస్తామంట. యూ విల్ బి రిచ్లీ బ్లెస్డ్. ప్రతి మండే జరుగుతుంది అది. మండే 10 Mondays జరుగుతుంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్, సో యూ కెన్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ. నేను నా యొక్క నంబర్ మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాట్ టు జాయిన్ ఫర్ ద కోర్స్. స్మాల్ కోర్స్ ఫీజ్ ఇస్ దేర్. దానికి ఇంక్లూడింగ్ బుక్ మీకు పంపిస్తాం కాబట్టి దాంతో పాటు. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను, రైట్? అందులో 1 part మనం ఇప్పుడు చూడబోతున్నాం. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఇస్ ఎ మిషనల్ ఫ్యామిలీ. అంటే ఒక మోడల్ క్రైస్ట్ సెంటర్డ్ మిషనల్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొర్నేలియస్ లైఫ్ నుంచి మనం చూడబోతున్నాము. ఓకే, ఇప్పుడు మా యొక్క స్క్రీన్ మీద షేర్ చేస్తాం మా యొక్క పవర్ పాయింట్. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ పవర్ పాయింట్. అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైతే 10 weeks కోర్స్ లో మాత్రం జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి పవర్ పాయింట్ మేము పంపిస్తామంటాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి ప్రతి ప్లస్ ని మేము పవర్ పాయింట్స్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఒక విధంగా వాళ్ళు మేము ట్రైన్ చేసినట్టు అవుతుంటాం. ఒక విధంగా ఆ ప్రోగ్రామ్ ఏముంటాం, TOT ప్రోగ్రామ్ అంటాం, ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్. ఓకే, సో వండర్ఫుల్ కోర్స్ అది, రైట్? ఒక మా యొక్క స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాం. జస్ట్ 1 minute. మా యొక్క పవర్ పాయింట్ మీకు కనబడుతుంది. ఎస్, రైట్. మోడల్ మిషనల్ ఫ్యామిలీ లేకపోతే మోడల్ క్రైస్ట్ సెంటర్డ్ మిషనల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ, ద ఫ్యామిలీ ఆఫ్ కొర్నేలియస్ లైఫ్ నుంచి మనం దీన్ని చూడబోతున్నాం. అంటే
మీరు ఈ రోజు ఈ ఈజెఫ్ గ్యాదరింగ్ కి మీరు గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీస్ అని చెప్పి మీరు టైటిల్ పెట్టుకున్నారు. సో కొర్నీలియస్ ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకుంటాము ఎలాగా కొర్నీలియస్ ఫ్యామిలీలో ఏంటేంటి ఉండడం బట్టి దే బికేమ్ అ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. సో మన కుటుంబంలో కూడా ఏంటేంటి ఉంటే వి బికమ్ అ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. నెక్స్ట్ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా లేదా ఒక మిషనల్ ఫ్యామిలీగా కొర్నీలియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎన్ని స్పియర్స్ లో అంటే ఎన్ని విభాగాల్లోకి వెళ్ళిందో మనం చూస్తాం. సో దట్ మన ఫ్యామిలీ కూడా ఏ విభాగాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలం సొసైటీని మనం. బ్యూటిఫుల్ లెసన్ ఇది. సో యూ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. మీరు కీన్ గా జాగ్రత్తగా తిని వినండి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. రైట్, వన్ థింగ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అంటే మిషనల్ ఫ్యామిలీ అని చెప్పాం. సో మిషనల్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, మిషనల్ ఫ్యామిలీ అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్, మిషనల్ ఫ్యామిలీ లేకపోతే ఒక క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, you should make your home a worship center. అంటే క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ is a worship center, first thing, right? That is, మీ యొక్క ఫ్యామిలీని ఒక వర్షిప్ సెంటర్ గా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. And then make our home a relationship center. మేక్ అవర్ హోమ్ అ వర్షిప్ సెంటర్ అంటే మనం సాధారణంగా వర్షిప్ ని కేవలము చర్చ్ 4 గోడల మధ్యకే మనము పరిమితం చేసుకుంటాం. కేవలం ఆదివారం మనం వెళ్ళి చర్చ్ లో చేసేది ఆరాధన, వారం అంతా మనం ఇంట్లో చేసుకునేది కుటుంబ ప్రార్థన అనుకుంటాం. కానీ మన కుటుంబ ప్రార్థన మనం ఎలా మార్చుకోవాలంటే వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ వర్షిప్ టైం. కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన కన్నా కుటుంబ ఆరాధన సమయం మనం చేసుకోవాలి. మనం వారం అంతా కుటుంబంగా మనం ఆరాధించడం మనము క్రమం తప్పకుండా మనం చేసుకునేటప్పుడు ఆదివారం ఆరాధనకి మన కుటుంబం తయారు చేస్తారు. చాలా సార్లు నేను చూస్తుంటాను చర్చెస్ లోని చాలా ఫ్యామిలీస్ వస్తారు, ఏదో ఆదివారం ఒక రోజు వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు వర్షిప్ గాడ్. ఎందుకు చెప్పాలా, వారమంతటి మనం వారమంతా చేయకపోయిన పని ఆ వారం ఒక్కరోజు చేయాలంటే వి ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్. అలవాటు తప్పిపోయింది. అది వారమంతా మనము చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీగా మనం చేసేటప్పుడు ద లార్జర్ గాడ్స్ ఫ్యామిలీ మనం కలిసేటప్పుడు అది స్పాంటేనియస్ గా అది బయటకు వస్తుంది ఆరాధన. ఆఫ్ కోర్స్ ఈ లెసన్స్ అన్ని కూడా 10 weeks కోర్స్ లో వస్తాయి. సో అలవాటు చేయండి, మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. కుటుంబ ఫ్యామిలీ ప్రేయర్ ని చేంజ్ ఇట్ యాస్ ఫ్యామిలీ వర్షిప్ టైం. కుటుంబ ఆరాధన సమయంగా మనం మార్చేటప్పుడు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏ రీతిగా అనుదిన మన జీవితం ద్వారా మన దేవుని మనం ఎలాగా ఆరాధించాలి, ఒక కుటుంబంగా ప్రతిరోజు ఎలాగ మనం కూడుకొని దేవుని ఆరాధించాలి. నెక్స్ట్, ఒక క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్ ఆర్ అఫెక్షనేట్ ఫ్యామిలీస్. ఒక రిలేషన్షిప్ సెంటర్, అది ఇట్స్ ఎ రిలేషన్షిప్ సెంటర్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అనేది సంబంధ బాంధవ్యాలకి ఒక కేంద్రం వంటిది. విధంగా ఎఫెక్షనేట్ ఫ్యామిలీ ఉంటుంది చెప్పాలంటే. నెక్స్ట్, మేక్ అవర్ హోమ్ అన్ అవుట్రీచ్ సెంటర్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఈజ్ అన్ అవుట్రీచ్ సెంటర్. Outreach center. Rather than Christ-centered family is a mission center, attractional family. Christ-centered family is a discipleship center. అంటే ఇవన్నీ కూడా మనకు 10 weeks lessons లో వస్తాయి మనకి. సో ఈ యొక్క లక్షణాలు అన్ని కూడా మన కొర్నేలియస్ యొక్క ఫ్యామిలీలో మనం దాన్ని చూడగలం. సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా కొర్నేలియస్ ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనం చూడబోతున్నాం ఈ సమయంలోనే, రైట్? కొర్నేలియస్ హోమ్ ట్రూలీ మిషనల్ హోమ్. కొర్నేలియస్ ఒక కుటుంబం లేకపోతే వాళ్ళ గృహము ఒక వాస్తవంగా ఒక మిషనల్ హోమ్ గా వాళ్ళు మన బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ గా మనకు ఉన్నారు. ప్రస్తుతం మన సినారియోలో మన కాంటెక్స్ట్ లో చూస్తే విత్ ర్యాపిడ్ సోషియోలాజికల్ చేంజెస్ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ సో కాట్ అప్ విత్ దర్ ఓన్ కెరియర్స్ అండ్ అదర్ ప్రయారిటీస్, కొర్నేలియస్ ఫ్యామిలీ లైఫ్ సర్వ్స్ యాజ్ అ మోడల్ అండ్ ఛాలెంజెస్. ఈ దినాల్లో ఎలాగైపోయిందంటే మన సమాజం, మన జీవిస్తున్న కాలం ఎలాగ ఉందంటే భార్య భర్తలు ఇద్దరు సంపాదించాలి. సంపాదించకపోతే ఒక ఫ్యామిలీ రన్ అవడం అనేది కష్టం. ఎస్పెషలీ లివింగ్ ఇన్ సిటీ కల్చర్. ఒక జీతంతో ఒక కుటుంబాన్ని నడిపించాలి, పోషించాలి, పిల్లలకు ఒక సెక్యూర్డ్ అప్బ్రింగింగ్ ఇవ్వాలంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. కాబట్టి ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సో ఇన్ ద బిజీనెస్ ఆఫ్ ద వర్క్, ఉద్యోగాలు చేస్తున్న ఆ బిజీనెస్ లో ఏంటైపోతామంటే రొటీన్ గా మోనోటోనస్ అయిపోతాం. మన కెరియర్స్ తోని మన ప్రాధాన్యతలతో మనం అయిపోతాం. సో అలాంటి కుటుంబాలుగా ఉన్న మనకి కొర్నేలియస్ కుటుంబం ఒక మాదిరిగా ఒక సవాలుగా ఉంది.
ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన కెరియర్స్ తోని, దేవుడు మనకిచ్చిన ఫ్యామిలీస్ తోని, దేవుడు మనకిచ్చిన బాధ్యతలతోని ఎలాగా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒక మోడల్ గా, ఒక సవాల్గా మన చుట్టూ ఉన్న కుటుంబాలకు మనం ఉండగలుగుతాం అనేది కొర్నేలియస్ కుటుంబం నుంచి మనము నేర్చుకోగలుగుతాం. కొర్నేలియస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ అ హౌస్ హోల్డర్ అండ్ సోల్జర్ వాస్ రిమార్కబుల్. కొర్నేలియస్ ఇన్ఫ్లుయెన్స్, తన ప్రభావం ఎలాగుందంటే తన ఫ్యామిలీ ప్రభావితం చేసే విధానం ఉంది, అంతేకాకుండా తన వృత్తిపరంగా వర్క్ స్పాట్ లో కూడా యాజ్ సైనికుడిగా కూడా రిమార్కబుల్, అంటే ఇతరులు గమనించే విధానంలోని వాళ్ళ ప్రభావం ఉంది. తన ఫ్యామిలీ, ఈవెన్ తన వర్క్ ప్లేస్ లో. చాలా సార్లు మన వర్క్ ప్లేస్ లో వి డోంట్ బ్యాలెన్స్. వర్క్ ప్లేస్ లో మనము రిమార్కబుల్ గా ఉండొచ్చు, ఫ్యామిలీ ఫెయిల్ అయిపోవచ్చు. కొన్నిసార్లు ఫ్యామిలీగా రిమార్కబుల్ గా ఉండవచ్చు, కానీ వర్క్ ప్లేస్ లో వి ఫెయిల్ మిజరబుల్లీ. His home is a missional family by all the 5 criteria that characterized a missional family. ఇంత చూసాం కదా 5. అంటే missional families are worshipping families, missional families are affectionate families, missional families are incarnational families, they are attractional families, they are nurturing families. ఈ 5 aspects మన కొర్నేలియస్ ఫ్యామిలీలో మనకు కనబడుతుంది. Because of which we can say, దేని బట్టి మనం చెప్పగలుగుతాం ఏంటంటే Cornelius family was a missional family, was a God-centered family. Cornelius family has all the characteristics for a missional family. However, an interesting fact to note is that Cornelius family, missional family, కానీ చాలా ఇంట్రెస్టింగ్ విషయము వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ బిఫోర్ హీ ఎన్కౌంటర్డ్ క్రైస్ట్ హీ హ్యాడ్ మిషనల్ క్యారెక్టరిస్టిక్స్. యేసుక్రీస్తుని ఎన్కౌంటర్ చేయక ముందే కొర్నేలియస్ కుటుంబంలో మిషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లక్షణాలు కనబడతాయి మనకు. ఇప్పుడు మన చుట్టూ ఉంటున్న హైందూ కుటుంబాలు చాలా సార్లు జీవంగల దేవుని తెలియకపోవచ్చు, జీవంగల దేవుని అందు విశ్వాసం ఉంచకపోవచ్చు, కానీ వాళ్ళు కొన్ని మంచి లక్షణాలు కనబడతాయి. మనం ఏంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతామంటే, వాళ్ళు బిలీవర్స్ కాకపోవచ్చు, కానీ బిలీవర్స్ కుటుంబంలో లేని లక్షణాలు ఈ కుటుంబంలో కనబడుతుంటదండి. That is how they do. So Cornelius family truly became a missional family after his conversion. Cornelius కుటుంబంలోని క్రీస్తుని ఎరగక ముందు మిషనల్ లక్షణాలు కనబడ్డాయి, కానీ వాస్తవంగా మిషనల్ ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళు అవ్వారంటే యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా, లేకపోతే కన్వర్షన్ తర్వాత, అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నిజమైన మిషనల్ ఫ్యామిలీగా వాళ్ళు తయారవ్వారు. యాజ్ అ గాడ్ ఫియరర్, కొర్నేలియస్ యేసు ప్రభుని నమ్ముకో ముందు కూడా దేవుణ్ణి భయపడే వ్యక్తి కుటుంబం. హిస్ లైఫ్ అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఫ్యామిలీ. కొర్నేలియస్ ప్రభావం ఫస్ట్ ఫ్యామిలీతో స్టార్ట్ అవ్వింది. చాలా సార్లు మనం ఇక్కడ మిజరబుల్ గా ఫెయిల్ అయిపోతామండి. మన ఇన్ఫ్లుయెన్స్ మనం ఫ్యామిలీ మీద చేయకుండా బయట అంతా మనం చేయడానికి ప్రయత్నిస్తాము, ఫ్యామిలీనేమో గాలికి వదిలేస్తుంటాం. వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అ ఫ్యామిలీ. ఇప్పుడు ఒకటి గమనించండి, కొద్ది గంటలు ఎవరితోనైతే మనము కలిసి ఉంటామో వాళ్ళ దగ్గర ప్రభావితం, దేవుని కొరకు ప్రభావితం ఉండడం ఇట్స్ వెరీ ఈజీ. కానీ 24 గంటలు ఇన్సైడ్ అవుట్ ఎవరైతే మనల్ని చూస్తారో మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని క్రీస్తు కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంలో జీవించాలంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఎందుకంటే మన క్యారెక్టర్ ఏంటి, మన వీక్ పాయింట్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎక్కడ మిజరబుల్ గా ఫీల్, ఇవన్నీ మన కుటుంబంలో ఉన్న సభ్యులకు బాగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర మనం నటించలేము, వాళ్ళ దగ్గర మన వేషనాలుగా ఉండలేము. కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ ముందు ఎక్కడితో స్టార్ట్ అవ్వాలంటే మన ఫ్యామిలీతో. దట్ ఈస్ అవర్ మిషన్ ఫీల్డ్. అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. అక్కడ స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే కొర్నేలియస్ ఇన్ఫ్లుయెన్స్ చుట్టాలు, రిలేటివ్స్, ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఏ విధంగా బ్యూటిఫుల్ గా ఈ డిఫరెంట్ స్ఫియర్స్ ఆఫ్ లైఫ్ ని, సొసైటీని మనం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా సార్లు యాజ్ ఈజీఎఫ్ మెంబర్స్ ఐ నో, ఎందుకంటే స్టాఫ్ వర్కర్ గా మేము పనిచేసాం కాబట్టి, చాలా ఈజీఎఫ్ మెంబర్స్ దే డోంట్ హ్యావ్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ దేర్ రిలేటివ్స్. ఎందుకంటే మన టైం లేదు రిలేటివ్స్ తోని ఇంటరాక్ట్ అవ్వడం, మన టైం లేదు. ఎంతసేపు మన జీవితం 3 మీటింగ్లు 6 కాన్ఫరెన్స్లు, మనకి ఎక్కడ టైం ఉంది మన రిలేటివ్స్ తో మీట్ అవ్వడానికి, వాళ్ళతో ఉండడానికి, వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకోవడానికి కూడా మనం ఏంటనుకుంటామంటే, చాలా మంది నేను ఈజీఎఫ్ ఫ్యామిలీస్ వింటాను, వాళ్ళు ఏం గర్వంగా చెప్తారంటే మా ఫ్యామిలీ ఈజీఎఫ్ ఫ్యామిలీ అండి. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్. ఖచ్చితంగా ఈజీఎఫ్ ఫ్యామిలీస్ ఆర్ యువర్ ఫ్యామిలీస్. బట్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏంటంటే మన బయోలాజికల్ ఫ్యామిలీస్ తో కూడా ఖచ్చితంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఉంచాలి.
సో మన ఫ్యామిలీ, మన ఇమీడియట్ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ మన ప్రభావం ఎవరి మీద రావాలంటే మన చుట్టాల మీద, మన బయోలాజికల్ ఫ్యామిలీస్ మీద. నెక్స్ట్ థర్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ రావాలంటే మనతో పనిచేసే తోటి పనివారు, కొలీగ్స్. మెనీ ఆఫ్ us we don't have a good testimony in our workplace. మన వర్క్ ప్లేస్ లోని మనకు బిలీవర్స్ అని చెప్పుకుంటాము కానీ మనకు మంచి సాక్ష్యం లేదు. మనం ప్రభావితం చేయలేకపోతాం మన కొలీగ్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వి డోంట్, మన వర్క్ ఉద్యోగానికి సమయంకి వెళ్ళము. వీఆర్ నాట్ ఎఫిషియెంట్ ఇన్ అవర్ వర్క్. మన పనిలో మనం ఎఫిషియెంట్ గా లేము. తర్వాత యథార్థత కూడా లేదు చాలా సార్లు మన వర్క్ లోని. ఎక్సెల్ అవ్వడానికి కూడా మనకు ఆశ లేదు. సో వీఆర్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు అవర్ కొలీగ్స్. మనకు అసలు మంచి ఒక విధంగా చెప్పాలంటే ఫ్రాంక్ గా వీ డోంట్ హ్యావ్ అ గుడ్ నేమ్ ఫార్ గాడ్. దేవుని కొరకు మంచి పేరు మన కొలీగ్స్ ద్వారా మనకు ఉండట్లేదు. సాడ్ టు సే, వీఆర్ వెరీ యాక్టివ్ ఇన్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్ బట్ వీఆర్ నాట్ యాక్టివ్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. అది దేవునికి మహిమ తెచ్చేది కానే కాదు. ప్లీజ్ రిమెంబర్, మన వర్క్ ప్లేస్ ఆల్సో ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్, ఈజ్ అవర్ మినిస్ట్రీస్ ఏరియా. మనం అక్కడ ఫస్ట్ మనము ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం ఎంత మినిస్ట్రీ ఈ సర్కిల్లో, ఈజెఫ్ సర్కిల్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేనేంటనుకుంటే గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ ఎవరంటే ఫ్రెండ్స్ అంటే నౌ డోంట్ థింక్ ఓన్లీ క్రిస్టియన్ ఫ్రెండ్స్. చాలా సార్లు, చాలా సారీ, we have only Christian friends, we don't have non-Christian friends. మనం చాలా బిజీ ఇన్ మినిస్ట్రీ. నేను చాలా సార్లు వసంత్ చెప్తుంటా, ఇందాక సాయంకాలం కూడా February 14th మా మినిస్ట్రీ ద్వారా ఒక వ్యాలంటైన్స్ కపుల్స్ ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో నేను అన్నాను, క్రిస్టియన్స్ కపుల్స్ కి ఉత్తి చేస్తామా, నాన్ క్రిస్టియన్ కపుల్స్ కూడా పిలుస్తామా, లేకపోతే ఉత్తి నాన్ క్రిస్టియన్ కపుల్స్ కూడా చేస్తామని అంటే నేను అన్నాను, హౌ మెనీ నాన్ క్రిస్టియన్ కపుల్స్ తో మనకి మంచి కాంటాక్ట్ ఉన్నది చెప్పండి. వీఆర్ ఓన్లీ బిజీ డూయింగ్ మినిస్ట్రీ, we have lost touch with our non-Christian friends. కనీసము ఆదివారం ఒక రోజన్నా వాళ్ళతో మనం రిలేట్ అవుతాము, వాళ్ళని విజిట్ చేస్తాము, వాళ్ళు మంచి చెడ్డ కనుక్కుంటాము. లేదు, ఆదివారం ఆల్సో వీఆర్ బిజీ విత్ చర్చ్ యాక్టివిటీస్. మనకి ఎక్కడ టైం ఉన్నది? చాలా సార్లు మేము అపార్ట్మెంట్ కల్చర్ లో మనం జీవిస్తుంటాము. నాకు ప్రాక్టికల్ గా ఐఎమ్ టెల్లింగ్ ఫర్ మై సెల్ఫ్, ఎవరి సంగతి నేను కాదు, నాకు లివింగ్ ఇన్ అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్ లో ఎవరున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే సమయం లేదు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, రిలేట్ అవ్వడానికి, వాళ్ళని ప్రభావితం చేయడానికి. మనం వాళ్ళతో స్నేహం పెంచుకోము, వాళ్ళతో మన రిలేషన్షిప్ పెంచుకోము. కానీ ఒక ఇవాంజలిస్టిక్ ప్రోగ్రామ్ వాళ్ళని పిలిచేస్తామనంటే వస్తారండి? రారు. సో రిమెంబర్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫ్రెండ్స్, అవర్ నేబర్స్. ఇవి చేసేటప్పుడే దట్ మేక్స్ హిస్ హోమ్ ద మోడల్ హోమ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ దట్ వాంట్స్ టు బి అ మిషనరీ ఫ్యామిలీ. గాడ్ సెంటర్ ఫ్యామిలీగా నువ్వు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం ఉండాలంటే ఇవన్నీ ఏరియాస్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు గాడ్ సెంటర్ ఫ్యామిలీ అవుతాం. స్వార్థంగా గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ అని చెప్పి నా 4 గోడల మధ్య నేను ఉంటాను అని అంటే ఇట్ ఈస్ నాట్ అ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. రైట్. సో కొర్నేలియస్ ఫ్యామిలీ చూస్తే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అతని యొక్క ప్రేయర్ మరియు అతడు పేదలకు చేసిన సహాయము, సోషల్ యాక్షన్, ఇట్ వాస్ రికగ్నైజ్డ్ ఇన్ ద హెవెన్. పరలోకములో అది గుర్తించబడింది. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా? అన్మ్యూట్ చేసి ఎవరైనా చదువుతారు ఒకసారి? Acts 10:4 అపోస్తలుల కార్యాలు 10:4 ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి తెలుగులోని. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ టెస్టిమనీ తను కన్వర్ట్ అవ్వక ముందు టెస్టిమనీ. నీ ప్రార్థనలను, నువ్వు పేదలు చేసే ధర్మ కార్యాలు పరలోకములో అవి గుర్తింపు పొందినవి. What a wonderful testimony it is. It was recognized in the heaven. పరలోకంలోని ఆ రికగ్నైజేషన్ వచ్చిందంటే ఎంత వండర్ఫుల్ టెస్టిమనీ అది. యాజ్ అ గాడ్ ఫియరర్, ఒక దేవుని భయపడేవాడుగా అతని జీవితము మరియు అతని యొక్క ప్రభావము ఎన్ని యాంగిల్స్ లోని, అంటే సోషల్ యాక్షన్ మాత్రమే కాదు,
వన్ సైడ్ ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఒకవైపు చూస్తుంటే ఇంకా చూస్తాం. ఈవెన్ శత్రువులను కూడా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం చూస్తాం. మనం ఈవెన్ శత్రువులు కూడా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు కొర్నేలియస్ లైఫ్ ద్వారా మనం చూస్తాం. మనం రైట్. Cornelius' faith was not just an individual experience, but rather it was contagious to his entire household. జాగ్రత్తనండి, భర్తరాజు మీతో మాట్లాడుతున్నాను నేను. నీ యొక్క ఫెయిత్, భార్య మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క ఫెయిత్ కేవలము వ్యక్తిగత అనుభవంతో ఆగిపోతే దానంత ఘోరం కొట్టలేదు. అది అంటువ్యాధిలాగా నీ కుటుంబం అంతటి కూడా అంటిపోవాలంత ఫెయిత్. ఇట్ షుడ్ బి కంటేజియస్. అంటే నీ బ్రహ్మాండమైన ఫెయిత్ లో ఉన్నావు, నీ పిల్లలు చూస్తుంటే అసలు లక్ష్యాలు కనబడట్లేదు, అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ ఆస్పెక్ట్ ఇంట్రెస్ట్ లేదు. బీ కేర్ఫుల్. చిన్నప్పటి నుంచే నీ యొక్క ఫెయిత్ కంటేజియస్ గా, అంటువ్యాధిలాగా, కరోనా వ్యాధి కానీ బాబులాగా అంటుకోవద్దే. కరోనా చూసి అంత జడిసిపోతున్నాం మనం. But you are contagious. Thus Cornelius gave them a godly identity through his life and an intentionally godly influence on his immediate family, slaves, servants, attenders, and poor in the society. Cornelius యొక్క గుర్తింపు, ఆ యొక్క గాడ్లీ ఐడెంటిటీ ఉందే, ఆ యొక్క గుర్తింపు, దైవ భక్తి గల ఆ యొక్క గుర్తింపు ఉందే, అది ఇట్లాంటి దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించిందంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ, తర్వాత ఉద్దేశపూర్వకమైన ప్రభావితం చేశాడు. ఎవరి మీద చేశాడంటే ఈజ్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ. రెండోది దాసులు, దాసీలు, మూడోది పనివారు, నాలుగోది అటెండర్స్. అంత మాత్రమే కాదు, పూర్ ఇన్ ద సొసైటీ, సమాజంలో ఉన్న పేదోళ్ళు, దాతృత్వ కార్యాలు. అంటే చూడండి, కొర్నేలియస్ యొక్క ఆ యొక్క గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ క్వాలిటీస్ ఎంత వండర్ఫుల్ గా టచ్ చేసిందో. తన పనోడు, తన కింద పనిచేస్తున్నాడు, తన కింద తన పైన ఉన్నాడు, తన కింద ఉన్నాడు, లేకపోతే పేదోడు, ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసి పడిస్తుంది ఆయన లైఫ్. అది ఒకటి ఇప్పుడు గమనించాలండి. ఒక గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఉండాలనంటే మనము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నామంటే ఇట్ ఈస్ హై టైం వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. మనం పరీక్షించుకోవాలి. ఎందుకు నా కుటుంబం ఇన్ని సంవత్సరాలు మేము బిలీవర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే మేము ఈజెప్ మెంబర్స్ ఉన్న తర్వాత కూడా మేము ఎందుకు ఇతరులు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మనం కూర్చొని ఒక ఫ్యామిలీగా కూర్చొని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. తల్లిదండ్రులకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, పిల్లలకి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు మన చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ కి, మన ఉద్యోగం చేసే స్థలాల్లో మన ఇతరులకు ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం క్రీస్తు కొరకు? వై రైట్? Cornelius lived out his faith in tangible way, evident by his impact on his household and the society. అంటే ఎలాంటి ఫెయిత్ ని జీవించాడంటే చాలా క్లియర్ గా కనబడతామట. ఎలా కనబడుతుంటే దాని ఎవిడెన్స్ తన కుటుంబం మరియు సొసైటీ. హిస్ ఫ్యామిలీ లైఫ్ సర్వ్స్ యాజ్ ఎ మోడల్ అండ్ ఛాలెంజ్ టు బిగిన్ చారిటీ ఎట్ హోమ్. అదేనండి మన సాక్ష్యము, మన ప్రభావము. ఇందా చెప్పాను కదా, కొర్నేలియస్ జీవితంలో ఎలాగైతే ఫ్యామిలీతో స్టార్ట్ అవ్విందో, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సే, చాలా మేము ఈజెఫ్ వాళ్ళతో కూడా మేము ఫ్యామిలీ సెమినార్స్, కాన్ఫరెన్స్ చేస్తుంటాము. చాలా మంది ఈజెఫ్ మెంబర్స్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ మాతో షేర్ చేసుకుంటారు. వీఆర్ మిజరబుల్లీ ఫెయిలింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫ్యామిలీస్. ఈజెఫ్ అన్న, అక్క అని అంటున్నాం కానీ ఇంటిలోను మాత్రము వీఆర్ నాట్ ఏబుల్, మనం ప్రభావితం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ లివింగ్ గాడ్లీ లైఫ్స్. సో his family serves as a model and challenge to begin charity at home. దాతృత్వం అనేది నాట్ ఓన్లీ మనీ, ప్రేమ, క్షమాపణ, అంగీకారము,
ఇవన్నిట్లో దాతృత్వం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే దాతృత్వం అనేది ఫ్రమ్ ద ఫ్యామిలీ, గృహం నుంచి. మన బయట ఈజీఎఫ్ అన్నలు అక్కల్ని చాలా విశాల హృదయం, పెద్ద హృదయంతో అంగీకరిస్తాం, పెద్ద హృదయంతో క్షమిస్తాము, అంతా చేస్తామండి. కానీ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేసరికి, జీవిత భాగస్వామి దగ్గరకు వచ్చేసరికి, పిల్లల దగ్గరకు వచ్చేసరికి పీసినారులు అయిపోతామండి. ప్రేమలోని, క్షమాపణలోని దాతృత్వం పోతారు. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకి మనము ధారాళంగా ప్రేమించలేకపోతూ, క్షమించలేకపోకుండా బయట వాళ్ళ దగ్గర మాత్రమే మనం చేస్తున్నామంటే, బయట వాళ్ళ దగ్గర మనం చేయడానికి వెనక ఉద్దేశం ఏంటి? ఇస్ ఇట్ గాడ్ గ్లోరిఫైయింగ్? ఇస్ ఇట్ ఫర్ గాడ్? దేవుని మహిమార్థం చేస్తున్నామా? దేవుని కొరకు చేస్తున్నామా? వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. హిస్ ఫ్యామిలీ వాజ్ అ వర్షిపింగ్ ఫ్యామిలీ అండ్ లవింగ్ ఫ్యామిలీ. ఆరాధించే కుటుంబం, నెక్స్ట్ ప్రేమించే కుటుంబం, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా సార్లు మనం ఆరాధించే కుటుంబం ఉంటాం కానీ ప్రేమించే కుటుంబంగా మనం ఉండం. ద ఫస్ట్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ మిషనల్ ఫ్యామిలీ. ఒక మిషనల్ ఫ్యామిలీగా లేకపోతే ఒక గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా మనం ఉండాలంటే ఆరాధించే కుటుంబంగా ఉండాలి. అదే టైం మనం ప్రేమించే కుటుంబంగా కూడా మనము ఎఫెక్షనేట్ ఫ్యామిలీస్, వాత్సల్యం, కుటుంబంలోని ఒకరి పట్ల ఒకరు వాత్సల్యం. రైట్? ఒకసారి ఈ యొక్క బొమ్మను చూడండి ఒకసారి అందరూ కూడా. కొర్నేలియస్ యొక్క సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కొర్నేలియస్ యొక్క సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి చూడండి. నేను 2 పెట్టాను, ఒకటి మనం అప్లై చేసుకోవడానికి, ఇంకోటి కొర్నేలియస్ యొక్క సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తే మీరు చూడండి. ఫస్ట్ ఆ సెంటర్ లో ఉన్నది సెంటర్ సర్కిల్ చూసారా? ఫ్యామిలీ. ఇక్కడ పక్కది ఖాళీగా ఉన్నది కదండి, పక్కది ఖాళీగా ఉన్నది ఎందుకు ఉంచామంటే, భార్య భర్తలుగా ఈ సర్కిల్, కొర్నేలియస్ సర్కిల్ చూసిన తర్వాత ఒకసారి మీ సర్కిల్ మీరు గీసుకొని, హౌ సర్కిల్స్? 1 2 3 4 సర్కిల్స్ గీసుకోండి. గీసుకొని మీరు ఏం చేస్తారంటే యథార్థంగా మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ యథార్థంగా రాయండి. కొర్నేలియస్ సర్కిల్ ఇది ఈ విధంగా ఉన్నది తన ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్. మీ కుటుంబం ఒక ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఎవరితో క్లోజ్ అవుతుందో ఒక్కసారి యథార్థంగా భార్య భర్తలు కూర్చొని రాసుకుంటే, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ, ఒక హోమ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? ఇన్నర్ సర్కిల్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్ ఎవరు వచ్చారు? చుట్టాలు. ఆ నెక్స్ట్ సర్కిల్ ఎవరు వచ్చారు? ఫ్రెండ్స్, కొలీగ్స్. లాస్ట్ సర్కిల్ లో వచ్చింది సొసైటీ, సమాజం. సో ఇప్పుడు ఏం చేస్తాం? మీకు 2 minutes టైం ఇస్తాము. ఈ 4 సర్కిల్ గీసుకొని యథార్థంగా భార్య భర్తలు మాట్లాడుకొని మీ సర్కిల్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది, ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఎవరితో ఎండ్ అవుతుంది, ఒకసారి చెయ్యండి. పర్లేదు, టేక్ 2 minutes టైం. 2 minutes టైం తీసుకొని ఆ సర్కిల్ గీసుకోండి, లేకపోతే మాట్లాడుకోండి. ఈ బొమ్మ చూసి మాట్లాడుకోండి. మన ఇన్నర్ సర్కిల్ ఫస్ట్ మన ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంది? ఇస్ ఇట్ ఫ్యామిలీ? మాట్లాడుకోండి ఒకసారి. మనం యథార్థంగా మాట్లాడుకోవాలి. ఒక ఫ్యామిలీ మీద లేదా పక్కన పెట్టి yes we failed here. మన ఫ్యామిలీ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ మనం చూపించట్లేదు. లేదు, ఒకవేళ ఫ్యామిలీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు, చుట్టాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఆ సర్కిల్ లేదు. లేకపోతే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా? వాట్ ఈస్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ? సమాజం మీద ఎంత వరకు మీ ప్రభావం ఉంటుంది? ఇక్కడ కొన్ని సమాజం అంటే ఇక్కడ పూర్ పీపుల్, పేదవాళ్ళు, అంటే నిజంగా అసలు పీపుల్ ఇన్ నీడ్, అవసరంలో ఉన్న వ్యక్తులు లేకపోతే కుటుంబాలు. అంటే ప్రభు అని అంటున్నారు, దోత చెప్తుంది, నీ ప్రార్థనలు నిలబడ్డాయి, నెక్స్ట్ నీ ధర్మకార్య, నీ దాతృత్వం, నీ యొక్క సామాజిక సేవ కూడా గుర్తించబడింది. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో గుర్తించబడ్డా ఉంటే ఈ వండర్ఫుల్ అండి. అంటే పరలోకంలో గుర్తించబడ్డాదంటే అది నిస్వార్థమైన ధర్మకార్యం. ధర్మకార్యాలు అందరూ చేస్తారండి, అందరూ నిస్వార్థంగా చేయరండి, వెనక హిడెన్ ఎజెండా ఉంటది. సో పరలోకంలోని కొర్నేలియస్ ఒక ధర్మకార్యము రికగ్నైజ్ చేయబడిందని, గుర్తింపు పొందింది అన్నదంటే ఖచ్చితంగా ధర్మకార్యాలు నిస్వార్థంగా చేశారు. ఓకే, సో మన ధర్మకార్యాలు ఒకవేళ మన సోషల్ యాక్షన్ లో మనం ఇన్వాల్వ్ అవుతుంటే సొసైటీలోని మనం అడుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇస్ ఇట్ రికగ్నైజ్డ్ ఇన్ హెవెన్? నేను నిస్వార్థంగా చేస్తున్నానా? నేను ఎవడనైనా సహాయం చేస్తే, ఎవడైనా కష్టం నేను నిలబడుతుంటే నేను నిస్వార్థంగా చేస్తున్నామా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం
కొర్నేలియస్ యొక్క సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనం మొత్తం ఇమ్మీడియట్ ఫ్యామిలీ 6 ఏరియాస్ లో మనకు కనబడుతుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఇమ్మీడియట్ ఫ్యామిలీ. నెక్స్ట్ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 24 ప్రకారము రిలేటివ్స్, చుట్టాలు, బంధువులు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 7వ వచనము 7, 8, 24 వచనాలు చూస్తే ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఓకే, స్నేహితులు మరియు తోటి పనివారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే సొసైటీ, సమాజము. ఆశ్చర్యం చెప్పండి రా, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 22 ఈవెన్ ఎనిమీస్, శత్రువుల మీద కూడా ప్రభావితం చేసేది ఇతని యొక్క ఫ్యామిలీ, ఇతని యొక్క ఫెయిత్, ఫ్యామిలీ యొక్క ఫెయిత్, ఫ్యామిలీ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క జీవితము శత్రువులు కూడా, ఎనిమీస్. చూద్దాం ఏంటి ఎలాగో చూస్తాము. అంత మాత్రం కాదు, 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చూస్తే బియాండ్ ద స్కైస్ అంటే పరలోకములోని ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. పరలోకములో బియాండ్ ద స్కైస్, హెవెన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. ఓకే, ఇది మీరు అలా జస్ట్ దీన్ని మీరు ఇది రాసుకుంటే చాలా బాగుంటది. ఈ సిక్స్ ఏరియాస్ లోని కొర్నేలియస్ ఒక సర్కిల్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. మనము దాన్ని అప్లై చేసుకుంటూ ఏ ఏరియాలో మనం ఫెయిల్ అవుతున్నాము ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఏ ఏరియాలో మన ఫ్యామిలీగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాము, అండ్ వి విల్ వర్క్ ఆన్ దట్. దాన్ని పనిచేస్తాం. ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ఎవ్రీ ఫ్యామిలీ ఫెయిల్స్, ప్రతి ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సో ఏ ఏరియాని మనము, ఏ స్పియర్ మన జీవితంలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతాం, ఈ 6 వాటిలోని వాటిని మనం చూసి దాని మీద వర్క్ చేస్తాం. మొట్టమొదటి చూద్దాం ఇమ్మీడియట్ ఫ్యామిలీ. 10వ అధ్యాయం 2వ వచనం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. ఇఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొర్నేలియస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, ద న్యూక్లియస్ ఆఫ్ ద సర్కిల్ వుడ్ బి హిస్ ఓన్ ఫ్యామిలీ. ఇందా మనం చూసాం సర్కిల్ లోని ఇన్నర్ సర్కిల్, ద న్యూక్లియస్ ఆఫ్ ద సర్కిల్ వుడ్ బి హిస్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనం చూసాం కదా, ఇలాగా మొత్తం ఆ యొక్క న్యూక్లియస్ ఆఫ్ ది సర్కిల్ ఇది ద న్యూక్లియస్ ఆఫ్ ద సర్కిల్, ద సెంటర్, అది హిస్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, ఆల్ హిస్ ఫ్యామిలీ వాజ్ డివోట్ అండ్ గాడ్ ఫియరింగ్. ఫస్ట్ థింగ్, అందుకే యెహోషువ చెప్తాడు కదండి 24:15 కదా, నేనును నా ఇంటి వారు, యెహోషువ ఎక్కడ చెప్పలేదు ప్రభువా నేనైతే నీకు సేవిస్తాను కానీ మరి నా ఇంటి వారి సంగతి నేను గ్యారెంటీ ఇవ్వలేను ప్రభువా, సారీ అని చెప్పలేదు. విత్ కాన్ఫిడెన్స్ ఏం చెప్పాడంటే నేనును నా ఇంటి వారు. అంటే కొర్నేలియస్ ఆల్సో కెన్ సే దట్. ఎందుకంటే ఇక్కడ యెహోషువ దగ్గరికి వచ్చేసరికి యెహోషువకి ఒక విషయంలో చాలా స్పష్టత కలిగి ఉన్నాడు. అంటే ప్రభువా నేను ఆత్మీయంగా నేను ఎక్కడున్నానో నాకు తెలుసు, అదే సమయంలో నా కుటుంబం కూడా ఆత్మీయంగా ఎక్కడుందో నాకు తెలుసు. అందుకే అన్నాడు నేనును నా ఇంటి వారును. ప్రభువా he knows where he is standing spiritually, at the same time he knows where his children and wife are standing spiritually. ఇది చాలా ఇంపార్టెంట్. Christ centered family should know where they are standing spiritually and where their family is standing spiritually. క్రీస్తు కేంద్రిత కుటుంబము, దైవ కేంద్రిత కుటుంబంలోని హస్బెండ్ గా నీకు తెలియాలి నువ్వు ఎక్కడున్నావు ఆత్మీయంగా. అదే సమయంలో నీ పిల్లలు ఆత్మీయంగా ఎక్కడున్నారో నీకు తెలియాలి, నీ భార్య ఆత్మీయంగా ఎక్కడుందో నీకు తెలియాలి. ఆల్ హిస్ ఫ్యామిలీ వాజ్ డివోట్ అండ్ గాడ్ ఫియరింగ్. ఇక్కడ కొర్నేలియస్ దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ పీపుల్ ఆర్ బిజీ అట్ వర్క్ అండ్ ఆఫెన్ వన్ టెన్స్ టు నెగ్లెక్ట్ టైం విత్ ద ఫ్యామిలీ. చాలా మంది మనం బిజీగా ఉంటారు మీ యొక్క పనుల్లోని. మీరు ఇంటికి వచ్చేసరికి మీరు లేట్ అవుతుంది, చాలా బిజీగా ఉంటారు, కాదంటలేదు. అనేక సార్లు మన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితులు మనకు కనబడతాయి. జాగ్రత్తనండి. కొర్నేలియస్ కూడా వెరీ బిజీ ఆఫీసర్. ఆయన సాదాసీదా ఆఫీసర్ కాదు. ఆయన నెత్తి మీద బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి యాజ్ అన్ ఆఫీసర్ గా, కొర్నేలియస్ అధిపతిగా. కానీ అతని ఫ్యామిలీ గురించి బైబిల్లో రికార్డ్ చేయబడిన విషయం చూసిన నాకు అర్థమైంది. దో హి ఈస్ బిజీ విత్ హిస్ వర్క్ బట్ హి నెవర్ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. ఎంత వర్క్ ఉన్నప్పుడు కూడా, ఎంత పై అధికారిగా ఉన్నప్పుడు కూడా ఈయన
తన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిస్ హోమ్ వేర్ హీ కుడ్ ఈవెన్ పాస్ ఆన్ హిస్ ఫెయిత్ ఈస్ ఇంప్రెసివ్. అంటే నువ్వు నన్ను ఆశ్చర్యం పొందాలన్నమాట. అతని యొక్క కుటుంబం ప్రభావం, విశ్వాసం ఏ విధంగా కుటుంబ సభ్యులకు పాస్ ఆన్ చేశాడు. ఎందుకు తన కుటుంబ సభ్యులకు తన విశ్వాసం పాస్ ఆన్ చేశాడు, ఎందుకు మనం చేయలేకపోతున్నామంటే తన ఫ్యామిలీని తను నెగ్లెక్ట్ చేయలేదు కాబట్టి తన విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు, తన విశ్వాసం జీవించేటప్పుడు అది పాస్ ఆన్ అయిపోయింది, అంటువ్యాధిలో పాస్ ఆన్ అయిపోయింది. మనది ఎందుకు అవ్వట్లేదు అని అంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం మన ఫ్యామిలీని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన విశ్వాసం దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. అది దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే మనం వీఆర్ నెగ్లెక్టింగ్ ద ఫ్యామిలీ. కొర్నేలియస్ తన ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయలేదు కాబట్టి తన విశ్వాసం అంటువ్యాధులుగా పాస్ ఆన్ అయిపోయింది తన కుటుంబ సభ్యులు కూడా. హిస్ ఫెయిత్ వాస్ కంటేజియస్. మళ్ళీ చెప్తున్నాడు, ఆయన విశ్వాసం అంటువ్యాధి లాంటిది. అండ్ ఇట్ సర్టన్లీ ఇండికేట్ ద టైమ్ హీ స్పెంట్ విత్ హిస్ ఫ్యామిలీ. అతని ఫ్యామిలీ గురించి రికార్డ్ చేయబడిన విషయాలు చూస్తే, అంటే అందరూ కూడా భక్తిగా ఉన్నారు, అందరూ కూడా విశ్వాసం ఉన్నారని బైబిల్ రికార్డ్ చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు నేను ఏం అర్థం చేసుకోవాలి? అతను విశ్వాసము కంటేజియస్ మాత్రమే కాదు, అతడు ఎంత టైం స్పెండ్ చేసి ఉంటాడో ఆ యొక్క స్టేట్మెంట్ ఆ యొక్క ఫ్యామిలీ గురించి రాయబడడానికి ఎంత టైం స్పెండ్ చేసి ఉంటాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు తన పిల్లల్ని, తన భార్యని మాత్రమే కాదు, ఈవెన్ తన ఇంట్లో పనులు, దాసీలు, దాసులు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ దినాల్లోని ఒక స్లేవ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఎందుకంటే స్లేవ్స్ ఆ దినాల్లోని భయంకరంగా యాజమాన్యం కింద మిస్ట్రీట్ చేయబడిన దినాల్లోని కొర్నేలియస్ తన ఇంట్లో పనిచేస్తున్న దాసుల మీద తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు తన విశ్వాసంతో. అంటే హ్యాట్స్ ఆఫ్. బహుశా బై స్పెండింగ్ ద టైం అంటే బహుశా ప్రతి దాసుడు ఒక పేరుతోని బహుశా రిలేట్ చేసి పిలిచి మాట్లాడి ఉంటుంటాడు. హీ వుడ్ హావ్ కనెక్టెడ్ విత్ ద స్లేవ్స్. అందుకే ఆ విశ్వాసము అంటువ్యాధులాగా అనిపిస్తుంది. అంటే కేవలం అక్కడ హౌస్ హోల్డ్ అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు, ఈవెన్ అందులో పనిచేస్తున్న వర్కర్స్ కూడా చేస్తారండి. పర్సనల్ గా పేరు పిలిచి ఈ మైట్ హావ్ గ్రీటెడ్ దెం ఎవ్రీ డే చేస్తారండి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ ఇంట్లో పనిచేస్తున్న పనుల మీద, సర్వెంట్ మేడ్స్ మీద, అంత మాత్రమే కాదు, అంటే సర్వెంట్ మేడ్సే కాదు, మీ ఇంటికి వస్తున్న ఆ ఇస్త్రీ చేసే ఆ వ్యక్తి మీద, మీ ఇంటికి వస్తున్న కాయగూరలు, ఆ చేపలు అమ్ముకునే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే somewhere we are missing. We are failing. So Bristol family spend time at home in order to minister to people at home, and what happens outside of the home will be an overflow of what happens inside. ఇన్సైడ్ ఏం జరగకుండా ఒక మిషనరీ గాడ్ సెంటర్ ఫ్యామిలీగా అది బయట పొంగి పొరలాలంటే లేదు, ఇంట్లో ఏం లేకపోతే బయట ఏంటండి పొంగి పొరులుతుంది. ఇంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇంట్లోనే టైం స్పెండింగ్ లేదు, ఇంట్లోనే నెగ్లెక్ట్ ఉండేటప్పుడు బయటికి ఇది పొంగి పొరులు పారదు. It will not overflow. When there is nothing inside, there is nothing to overflow. ఒక నిండు కొండే ఓవర్ఫ్లో అవుతుంది, కుండలు ఏం లేకపోతే ఓవర్ఫ్లో అవ్వడానికి ఏమీ లేదు. నీ కుటుంబంలో నువ్వు టైం స్పెండ్ చేయకుండా నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళని ప్రభావితం చేయకపోతుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఓవర్ఫ్లో అవుట్ సైడ్. నీ ఫ్యామిలీ ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో కొర్నేలియస్ వాస్ కేర్ఫుల్ టు బ్యాలెన్స్ హిస్ హోమ్ అండ్ కెరియర్. దట్ ఈస్ ద లెసన్ వి నీడ్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన గృహాన్ని, మన వృత్తిని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది అంటారు, తల్లిదండ్రులు లేకపోతే భర్తలు అంటుంటారు, ఎవరి కోసం అండి నేను ఈ ఓవర్ టైం చేసుకొని ఇవంతా సంపాదిస్తే ఎవరి కోసం అండి? పిల్లల గురించే కదా. పిల్లలు అంటారు, మమ్మీ డాడీ మీ డబ్బు కాదు, మీ సమయం మాకు కావాలి మమ్మీ డాడీ, మీ ఆస్తులు అంతస్తులు కాదు మమ్మీ డాడీ, మీ సమయం మాకు ఇవ్వండి అని అంటారు. మనం ఏంటంటాము, అరే సమయం ఇస్తారా, రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే గాడ్ నోస్, హీ విల్ ప్రొవైడ్ ఫర్ ది ఫ్యూచర్. యూ గివ్ దెమ్ టైం ఫస్ట్. టైం ముందు ఇవ్వండి వాళ్ళకి. దో హీ వాస్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ కెరియర్, సామాన్యుడైన వ్యక్తి కాదు, టాప్ ఆఫ్ ద కెరియర్, వృత్తిలో టాప్ పోస్ట్ లో ఉన్నాడు. హీ డిడ్ నాట్ సెల్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ కెరియర్ యాజ్ సమ్ వుడ్ డు. ఆ వృత్తికి అమ్ముడు పోలేదండి. చాలా మంది ఎలా ఉంటారంటే నాకు తెలుసు, చాలా మంది దే హావ్ వర్కాలిక్స్.
వాళ్ళు దే ఫైండ్ దేర్ ఐడెంటిటీ, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఉనికి అంతా వాళ్ళు చేస్తున్న పనిలోని అది తీసేస్తే సింపుల్ గా కుప్ప కూలిపోతారండి. They don't find their identity, they don't find their significance, they don't find the security in God. I'm talking about believers, not about unbelievers. నేను విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. మన గుర్తింపు, మన భద్రత, మన ఉనికి మన పనిలో మనం చూసుకుంటున్నామా? అది తీసేస్తే వీఆర్ లాస్ట్, వీఆర్ ఎంప్టీ, నేకెడ్. కొర్నీలియస్ మనం చూస్తున్నాము, ఆయన తన కెరియర్ లోని టాప్ పోస్ట్ లో ఉన్నా కూడా he did not sell himself for his career. తను అమ్ముడు పోలేదు తన కెరియర్ కి. హిస్ టాప్ ప్రయారిటీ వాజ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. హిస్ ఫ్యామిలీ నేర్చుకుంటాం ఈ లెసన్ 9 నుంచి. ఓకే, ఫస్ట్ ఏం చూసాం మనం? ఆయన సొంత ఇల్లు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది చూసాం. ఇప్పుడు రిలేటివ్స్ చూస్తాం మనం. హౌ హీ ఇన్ఫ్లుయెన్స్ ద రిలేటివ్స్, హిస్ ఫ్యామిలీ, ఏ క్రైస్ట్ సెంటర్డ్, గాడ్ సెంటర్డ్, ఏ మిషనల్ ఫ్యామిలీ. ఏ విధంగా రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? Acts 10:24, మొదటి తిమోతి 5:4-8 Acts 10:24. ఒకసారి ఎవరైనా 10:24 చదివిపిస్తారా? 10:24 అపోస్తలుల కార్యాలు 10:24. జస్ట్ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేసి అన్మ్యూట్ చేసి ఒకసారి ఎవరైనా చదవండి. 10:24. వారు కైసరులో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. రైట్, బ్యూటిఫుల్. కొర్నేలి తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. చూడండి, హిస్ సెకండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ అమాంగ్ హిస్ రిలేటివ్స్. ఫస్ట్ ఫ్యామిలీ, రెండవది రిలేటివ్స్. హిస్ థర్స్ట్ ఫర్ హిస్ రిలేటివ్స్ టు గో త్రూ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ when Peter visits them is noteworthy. పేతురు వాళ్ళు విజిట్ చేసినప్పుడు కొర్నేలియస్ కి తన చుట్టాలు కూడా తను పొందుకున్న ఆత్మీయ అనుభవం, తన చుట్టాలు కూడా పొందుకోవాలనే తపనతోని వాళ్ళందరినీ పిలిచారు. ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. మన చుట్టాల్లోని లేకపోతే మన తోబుట్టుల్లోని ఆ ఆత్మీయ అనుభవం లేకుండా, ఆ రక్షణ లేకుండా ఉన్న వాళ్ళతోని, ఉన్న వాళ్ళ పట్ల మనకి ఎంత తపనుంది. కేవలం ప్రార్థన చేసే వరకు రక్షించుకో ప్రభా, జనరల్ రక్షణ లేని మా చుట్టాలు రక్షించుకో ప్రభా జనరల్ గా ప్రేయర్ చేస్తాం, అంతేగాని మనము తప్పించమండి వాళ్ళ రక్షణలోకి రావాలి. మనకు అవకాశం దొరికేటప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టేస్తుంటాం. కానీ అది చేయలేదు కొర్నేలియస్, అది చేయలేదు. పేతురు వస్తున్నాడు తెలిసిన వెంటనే ఏం చేశాడంటే తన పొందుకున్న ఆత్మీయ అనుభవం లేని తన చుట్టాలు ఎవరెవరు ఉన్నారో, తన ముఖ్యమైన స్నేహితులు ఎవరున్నారో వాళ్ళందరికీ హీ యూజ్ ద ఆపర్చునిటీ. మనం యూజ్ చేసుకుంటున్నాం ఆ ఆపర్చునిటీస్. అంటే మనం ఈజెఫ్ లో మనం యుఎస్ఏ మినిస్ట్రీలో వీఆర్ సో బ్లెస్డ్. వీఆర్ అటెండింగ్ చాలా మంచి కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాం, మనం మంచి సెమినార్స్ అటెండ్ అవుతున్నాం, మనం మంచి క్యాంప్స్ అటెండ్ అవుతున్నాం. మనం వీఆర్ సో బ్లెస్డ్ ఈ టీచింగ్స్ తో అన్నిటితోనే. బట్ నువ్వు పొందుకుంటున్న ఈ టీచింగ్స్, నువ్వు పొందుకుంటున్న ఈ యొక్క సహవాసం, ఇదంతా కూడా నా యొక్క బంధువులు కూడా ఇందులో ఉండాలి. అయ్యో నా తమ్ముడు, అయ్యో మా అన్న, అయ్యో మా వదిన గారు, అయ్యో వీళ్ళెవరు కూడా ఇందులో లేరు. Do you have that burden like Cornelius? ఆ దాహం ఉందా నీకు బంధువుల పట్ల? నీకు అది అంతేనండి, వాళ్ళ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, వాళ్ళ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, వాళ్ళు నామినల్ అండి, సింపుల్ కొట్టిపడేస్తా. వాళ్ళు నామినల్ కాదండి. చాలా సార్లు ఆత్మీయ గర్వంతో పురుగుల్లాగా చూస్తామండి. యథార్థంగా మాట్లాడుకోవాలండి, మనలో ఆత్మీయ గర్వంతో వాళ్ళని పురుగుల్లాగా చూస్తామండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే we make them uncomfortable in our gatherings. అది in an individualistic society, when such concerns for relatives are fast disappearing, Cornelius indeed serves as a great model for a missional mindset. చూడండి, అంత నేను నాది సమాజంలో మనం జీవిస్తున్నాం. బంధువుల పట్ల ఉన్న యొక్క భారము పూర్తిగా తెరమరుగైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొర్నేలియస్
ఒక మిషనల్ మైండ్ సెట్ గొప్ప మాదిరిగా మనం చూపిస్తున్నాడు. గొప్ప మాదిరిగా చూపిస్తున్నాడు. సో రెండోది రిలేటివ్స్, కేరింగ్ ఫర్ వన్స్ రిలేటివ్. చూడండి, బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను కేరింగ్ ఫర్ వన్స్ రిలేటివ్స్ ఈజ్ స్క్రిప్చరల్. వాక్యానుసారం. నువ్వు నీ బంధువులను పట్టించుకోవట్లేదంటే అది నువ్వు వాక్యానుసారంగా నీ కుటుంబం లేదు. వెరీ డైరెక్ట్ క్వశ్చన్. చాలా సార్లు మన బంధువుల్లో మనకు అవసరం కనబడుతుంది. మే నాట్ ఓన్లీ ఆర్థిక పరమే కాదండి, ఇంకేదో వేరే వేరే అవసరం మనకు కనబడుతుంది. ఆత్మీయంగా, మానసికంగా, భావోద్రేక పరంగా కనబడుతుంది. కొన్నిసార్లు వాళ్ళని తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితికి కనబడుతుంది. ఆర్ వి గోయింగ్ దట్ ఎక్స్ట్రా మైల్? Are we going that extra mile? God-centered family అని అంటే ప్లీజ్ ఇవంతా ఏమి లేకుండా we cannot be a God-centered family. Are we going బాబో? ఎందుకంటే ఫోన్ చేసి అడగడం కూడా భయం మనకు. అమ్మో వద్దండి బాబు, అడిగానంటే వచ్చి వాలేస్తారండి మా మీద. ఒకరితో విడిచిపెట్టండి బాబు, ఫోన్ చేస్తే వద్దు బాబు. కనీసం వినడానికి కూడా మనకు ఓపిక లేదు. అమ్మో వద్దండి బాబు, ఆవిడ ఫోన్ చేస్తుంటే సైలెంట్ పెట్టేస్తాము, లేదా డిస్కనెక్ట్ చేస్తాము, దాన్ని ఏదో చేస్తాం. ఎందుకంటే మన దగ్గర వినడానికి కూడా మన దగ్గర పేషెన్స్ లేదు. సో కేరింగ్ ఫర్ యువర్ రిలేటివ్ ఇస్ స్క్రిప్చరల్. వాక్యానుసారమైనది. The repeated heart cry of missional families is for their household and relatives to be saved. ఒక మిషనల్ ఫ్యామిలీగా, క్రైస్ట్ సెంటర్డ్, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా హృదయ కేక, రిపీటెడ్ గా వస్తున్న హృదయ కేక ఏంటంటే నీ బంధువులు, నీ ఇంటి వారు రక్షించబడాలి. హౌ కెన్ వి బి క్రిస్టియన్ ఇఫ్ వి డు నాట్ కేర్ ఫర్ అవర్ ఓన్ రిలేటివ్స్? నీ సొంత బంధువులను పట్టించుకోకపోతే నువ్వు ఏ విధంగా క్రైస్తవుడు ఉండగలడు? యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్ బికాజ్ ఇట్స్ స్క్రిప్చరల్. ఇది వాక్యానుసారం. ఇది వాక్యానుసారం. సో ఫస్ట్ కొర్నేలియస్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఓన్ ఫ్యామిలీ, రెండోది రిలేటివ్స్, దెన్ మూడోది ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఎవరైనా 10వ అధ్యాయం 7 వచనము 8వ వచనము 24 ఎవరైనా చదివి వినిపిస్తారా? 10వ అధ్యాయము చదువురా. గట్టి చదువు, మైక్ దగ్గర పెట్టుకోవచ్చు. అదే 7వ వచనం, 8వ వచనం, 24వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. రైట్. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఈయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళని, ఈయన కింద పనిచేస్తున్న వాళ్ళని, స్నేహితుల్ని పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడు? పేతురు దగ్గర పంపించాడు. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ టెస్ట్ మనీ ఇచ్చారు చూడండి. ఎంత అంటే కొలీగ్స్ ఇతను గురించి ఇస్తున్న టెస్ట్ మనీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ టెస్ట్ మనీ ఇచ్చారు. దూతతో వచ్చిన ఆ అనుభవాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ ని హీ వాజ్ విల్లింగ్ టు షేర్ విత్ హిస్ పని వాళ్ళతోని, తోటి కొలీగ్స్ తో షేర్ చేసుకుంటారు. కానీ పని వాళ్ళతో మనం షేర్ చేసుకోవడానికి ఇష్టపడతామండి? మనం ఇష్టపడం. కానీ ఒకవేళ నిజంగా నీ ఇంట్లో పనిచేస్తున్న పనివారు ఒక ఆత్మీయ జీవితాన్ని పట్ల, రక్షణ పట్ల నీకు భారం ఉంటే, నువ్వు పొందుకుంటున్న ఆత్మీయ అనుభవాలు వాళ్ళకి అర్థమయ్యే విధానంలో నువ్వు షేర్ చేసుకుంటావు, పంచుకుంటాను. కొర్నేలియస్ చేశాడు అది. సామాన్యంగా ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసే కొర్నేలియస్ కాదండి. చాలా టాప్ ర్యాంక్ లో ఉన్న మనిషి, ఇంట్లో ఉన్న దాసులతో మాట్లాడవలసిన అసలు మాటేలాడరు. అసలు కేవలం ఏదో చెప్తే ఏదైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే చేస్తారు. అలాంటిది తన అనుభవం, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడండి పని వాళ్ళతో. నెవర్దలెస్ హీ వాస్ కంఫర్టబుల్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. చాలా కంఫర్టబుల్ గా, సంతోషంగా తన అనుభవం పంచుకుంటున్నాడండి పని వాళ్ళతో, ఆ దూతతో వచ్చిన అనుభవం. అండ్ దే వెంట్ టు మీట్ పీటర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొర్నేలియస్. ఎలా షేర్ చేసుకున్నారంటే వాళ్ళు నమ్మి పేతురుని కలడానికి వెళ్ళారండి. To be an influence to his friends and colleagues,
his lifestyle and work ethics must have been beyond reproach. తన పనివారు, తోటి పనివారు, తన స్నేహితుల మీద తన ప్రభావితం ఉండాలంటే తన పని చేసే స్థలంలోని తనకున్న ఎథిక్స్, తన జీవిత శైలి, తన జీవించే విధానము, తన యొక్క పని యొక్క విలువలు ఎంతగా వేలెత్తి చూపించుకోనని పరిస్థితుల్లోని జీవించాడు. కాబట్టి వాళ్ళు చెప్పగలిగారు అతను చాలా మంచివాడు, అతను నీతిమంతుడు అని ఈ పనులు వెళ్ళి చెప్తున్నారు ఎవరితో, పేదరితోని. ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ కొన్ని విషయాలు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే వర్క్ ప్లేస్ లో వర్క్ ఎథిక్స్ చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇంట్లో క్వైట్ టైం చేసుకోమండి, ఎక్కడికి వచ్చి చేస్తామండి. ఐ నో ఆఫ్ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ప్లేస్ లోని నీకు నీ ఉద్యోగ అథారిటీస్ ఆర్ పేయింగ్ యూ సాలరీ for your work, not for quiet time in the workplace. Not for quiet time in the workplace. నీ క్వైట్ టైం నువ్వు చేసుకోవాలని అంటే యూ గెట్ అప్ ఎక్స్ట్రా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి క్వైట్ టైం చేసుకో, నాట్ వర్క్ ప్లేస్. తర్వాత ఇంకా వర్క్ ఎథిక్స్ ఇంకోటి చెప్పాలా, వి యూజ్ ద ఆఫీస్ ఫోన్ టు మేక్ పర్సనల్ కాల్స్. కొన్నిసార్లు వి యూజ్ ఆఫీస్ లోని కాగితాలు ఉంటాయి కదండి, అవి తీసుకొని వచ్చేస్తాం ఇంటికి. ఏంటి, పిల్లలకి హోంవర్క్లు ప్రాక్టీస్లు చేయడానికి. వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ ఎథిక్స్ ఆర్ దీస్? తర్వాత ఉద్యోగం 5 గంటలకు మనం వచ్చేయాలనంటే 4:30 దేనికి, బైబిల్ స్టడీకి వెళ్ళాలి. దీస్ ఆర్ నాట్ వర్క్ ఎథిక్స్ ప్లీజ్. అంటే ఇతను కొర్నేలియస్ యొక్క పని తీరు మీద ఎవరు వేరెత్తి చూపించలేని స్థితిలో వర్క్ చేశారు. ఆయన లైఫ్ స్టైల్, ఆయన వర్క్ ఎథిక్స్ రెండు కూడా ఎవరు కూడా నింద మోపలేని స్థితిలో ఉంచుకున్నారు. అంతే కదండి. ఈవెన్ దానియేలు విషయంలో కూడా తన వర్క్ ప్లేస్ లో వేలెత్తి చూపించలేపారు, తను పట్టుకోలేపారు. తన ఫేత్ విషయంలో వెళ్ళారు. ఫేత్ విషయంలో వెళ్ళి అక్కడ ఒక చట్టాన్ని నియమించుకొని ఆ విషయంలోనే తను పట్టుకొని తన్ని శిక్షించాలని. అంటే వర్క్ ఎథిక్స్, లైఫ్ స్టైల్ వాళ్ళు అటాక్ చేయలేకపోయారు. ఇంకేం చేయాలి? యాక్చువల్గా ఒకసారి ఎల్టీ జయచంద్రన్ గారు ఒకసారి మాట్లాడుతూ అన్నాడైనా, విశాఖపట్నంలోనే ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాడైనా, అంటే మన యొక్క వర్క్ ఎథిక్స్ యొక్క వాల్యూస్, సపోజ్ నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకోండి, నా ఎథిక్స్, నా వాల్యూస్ నాకన్నా ముందే వెళ్ళిపోతాయి. అక్కడ ముందే వెళ్ళిపోతాయి నాకన్నా ముందే. అంటే అక్కడ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నా గురించి మాట్లాడుకుంటారు. ఈ సో అండ్ సో పర్సన్, అది ఎథిక్స్, ఆయన లైఫ్ స్టైల్ సూపర్ వైజాగ్లోని అని ఆయన పని చెప్పాడు. ఆయన బ్యూటిఫుల్ గా, అంటే నా యొక్క ఎథిక్స్, నా వాల్యూస్, నా టెస్ట్ మనీ ముందే ప్రయాణం చేసి వెళ్ళిపోతాయి అంటాడు. సో ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, వాట్ ఫర్ ది ఓన్ ఫ్యామిలీ, రెండోది రిలేటివ్స్, చుట్టాలు, మూడోది చుట్టాలు. Cornelius' friends testified to Peter about his righteousness from what they had observed. చూడండి పేతురుతో ఏం చెప్పారు? ఆ యొక్క ఫ్రెండ్స్ వెళ్ళి ఏం చెప్పారు? వాళ్ళు ఏదైతే చూసారో అతని యొక్క నీతి గురించి వాళ్ళు చెప్పారు, సాక్ష్యం చెప్పారు. అతడు నీతిమంతుడు. మన ఫ్రెండ్స్ మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఎలాంటి సాక్ష్యం వస్తారు ఒకసారి మనం ఆలోచించాలి. మన వర్క్ ప్లేస్ లో ఆర్ వి గాసిపింగ్ అబౌట్ అనదర్ కొలీగ్? ఇంకో కొలీగ్ గురించి ముసలం ముచ్చట్లేస్తున్నామా? రైట్. అంటే నెక్స్ట్ 12 చదివే చదవండి. సమాజం మీద ఏ విధంగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇతర ఫ్యామిలీ, ఇతర కుటుంబం. చదువురా శైలజ. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. అతను ఇంటి వాళ్ళతో ఏమన్నాడమ్మా? ఒకసారి తన ఇంట్లో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది అక్కడ ఉంది. దూత చెప్పినప్పుడు ఇది రికగ్నైజ్ చేయబడింది అంటాడు అనమాట. పరలోకంలో అది రికగ్నైజ్ చేయబడింది, ఇతని ధర్మకార్యాలు అని కూడా. సో దో కొర్నేలియస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పొజిషన్ అండ్ పొజెషన్. రెండు ఆయనకి పొజిషన్ ఉంది, అంటే మంచి స్థాయిలో ఉన్నాడు, ఉద్యోగంలోని పొజెషన్ ఉంది, ఆస్తులు ఉన్నాయి ఆయనకి. హీ వాజ్ కనెక్టెడ్ టు ద పూర్ అండ్ నీడీ ఆఫ్ ద సొసైటీ. హై ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా
బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నప్పుడు కూడా సమాజంలో ఉన్న అవసరతలో ఉన్న వారితోని పేదోళ్ళతోని కనెక్షన్ కలిగి ఉన్నాడు ఈయన. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, ఏ మిషనల్ ఫ్యామిలీ. ఈ కనెక్షన్ సొసైటీతో ఉండాలి. ఇది లేకపోతే నీ క్రైస్తవ్యం, మన క్రైస్తవ్యం వ్యర్థమది. ఆ కనెక్షన్ సొసైటీతో మనకు ఉండాలి. కేవలం మన ఈజీఎఫ్ ఫెలోషిప్ తోని, మన క్యాంపులతోని, మన కాన్ఫరెన్స్లతో మన కనెక్షన్ ఉంటే నువ్వు నేను మిషనల్ ఫ్యామిలీగా, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండలేము. సో కనెక్టింగ్ టు ద వరల్డ్ బియాండ్ హిస్ కంఫర్ట్ జోన్ ఈస్ ద ఇన్కార్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మిషనల్ ఫ్యామిలీ. అంటే మన సౌకర్యం మనం దాటి మన సమాజంతో కనెక్ట్ అవడము కొర్నేలియస్ లాగా మనం చెయ్యాలి. అంటే ఇన్కార్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ సౌకర్యం ఉన్న ప్లేస్ అంతవరకే నేను కనెక్ట్ అవుతాను. ఎక్కడన్నా నాకు కొద్ది కష్టం అవుతుంది, లేకపోతే ఎక్కడన్నా నా పాకెట్ ని కొద్దిగా పించ్ చేస్తుంది, అక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోతాను. నో, కొర్నేలియస్ అది చేయలేదు. అనుకోండి, సపోజ్ ఇన్కార్నేషనల్ ఆస్పెక్ట్ అంటే యేసుప్రభువు వారు ఇన్కార్నేట్ అయ్యారు. దేవుడి నుంచి మానవుడిగా తండ్రితో ఉంటూ విడిచిపెట్టుకొని దాన్ని విడిచిపెట్టి ఆయన ఆ యొక్క ఇన్కార్నేషన్ అంటే మానవునితో ఐడెంటిఫై అవడానికి మానవుడిగా జన్మించారు. It was beyond his comfort. అది ఇన్కార్నేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది జీసస్. ఇన్ ద సేమ్ వే మిషనల్ ఫ్యామిలీలోని ఇన్కార్నేషనల్ ఆస్పెక్ట్ ఉండాలి. అంటే నా స్థితి, నా యొక్క స్థాయి నుంచి, నేను నా సుఖాల నుంచి నేను ఎక్కడ టచ్ చేయాలంటే అవసరం ఉన్న టచ్ చేయాలి. అది టచ్ చేయడానికి నేను కొంచెం ఏమంటారు, ఇన్కార్నేట్ అవ్వాలి. యేసుక్రీస్తు మానవ రూపం ఏదో ధరించాడో నా రూపాన్ని నేను మార్చుకోవాలి నా యొక్క కంఫర్ట్ జోన్ నుంచి. Learning to give is a virtue of a family should practice. Is a virtue a family should practice. ఇవ్వడం అనేది, గివింగ్ అనేది అది ఒక గుణం. అది ఒక కుటుంబం ప్రాక్టీస్ చేయవలసిన ఒక లక్షణం, గుణం అది. సొసైటీ his home had access to the poor and needy and he blessed their lives through his gifts. అంతేనా? అతని యొక్క కుటుంబము పేదోళ్ళకి, అవసరం ఉన్న వారికి యాక్సెసిబుల్ గా ఉంది. ఆశీర్వదించాడు గిఫ్ట్స్ ద్వారా, వాళ్ళని గిఫ్ట్స్ ద్వారా ఆశీర్వదించాడు. వాళ్ళని ఈజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ యాక్సెసిబుల్ టు ద పూర్ అండ్ నీడీ. ఈ లాక్డౌన్ టైంలో, కోవిడ్ టైంలోని ఎంతో మంది మైగ్రెంట్ వర్కర్స్ చాలా సఫర్ అయ్యారు, చాలా సేపుతారు. హౌ మచ్ వర్ వి ఏబుల్ టు ఎక్స్టెండ్ హెల్ప్ టు దెమ్? ఎంతవరకు మనం చేయగలం? నాట్ ఓన్లీ మైగ్రెంట్ వర్కర్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో పనిచేసేవారు చాలా మంది సఫర్ అయ్యారు. ఎంతవరకు మన కంఫర్ట్ జోన్ నుంచి త్యాగపూర్వకంగా మనం వాళ్ళకి సహాయం చేయగలిగాం. His prayers and gifts to the poor went to God as a memorial offering. జ్ఞాపకార్థ బలిగా, అర్పణగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తన ప్రార్థనలు వెళ్ళాయి, తన యొక్క గిఫ్ట్స్ వెళ్ళాయి. ఆహా, ఎనిమిసా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? లెట్ us see 10:22 చదవమ్మా సైనిక ఒకసారి. 10:22. వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు. ఓకే, చూడండి. Jews considered Roman soldiers as their enemies. యూదులు రోమా సైనికులను ఎలా చూస్తారంటే శత్రువులుగా చూస్తారు. యూదులు రోమా సైనికులను శత్రువులుగా చూస్తారు. రైట్? Jewish people respected Cornelius. ఇక్కడ కొర్నేలియస్ ఈజ్ నాట్ ఎ జ్యూ. ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, కొర్నేలియస్ ఒక యూదుడు కాదు. యూదులకి సైనికుడు కానీ లేకపోతే ఈ యొక్క రోమన్ యొక్క సోల్జర్ కానీ ఎలా చూస్తారంటే బద్ధ శత్రువులా చూస్తారు, అసహ్యం వాళ్ళకంటే. అలాంటిది శత్రువులు కూడా ఇతను ఇంటరాక్షన్ రెస్పెక్ట్ చేస్తారంటే మాట్లాడలేదు. ఈవెన్ హిస్ ఎనిమీస్ హ్యాడ్ నథింగ్ బ్యాడ్ టు కామెంట్ అబౌట్ కొర్నేలియస్. అంటే తన యొక్క శత్రువులు కూడా తన గురించి చెడ్డగా చెప్పడానికి ఏమి కూడా పెట్టలేదు. బహుశా కొర్నేలియస్ కార్యాలు, పనులు ఈ
ఈ యూదుల పట్ల ఎలా ఉండేదంటే బైబిల్లో ఒక వచనం ఉంది కదా, వాళ్ళ తల మీద నిప్పులు కొప్పుల్లాగా మంచి కార్యాలు, నిప్పులు పోసారు. అది ఉండి అందుకే దే కుడెంట్ కామెంట్ బ్యాడ్. అందుకే his life must have been so righteous and authentic that even the Jews could not find too much to negatively comment about him. ఇలాంటి జీవితం జీవించాలంటే, నీతివంతమైన జీవితము, జ్యూస్ శత్రువులైన వాళ్ళు, తనకు శత్రువులైన జ్యూస్ కూడా, యూదులు కూడా నెగిటివ్ గా కామెంట్ చేయడానికి ఏది కూడా లేదు. వాట్ ఏ లైఫ్ అండి, వాట్ ఏ లైఫ్ అండి, అద్భుతం అండి. అంటే ఇతని యొక్క స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇల్లు, మొత్తం తన ఇల్లు, రెండోది తన యొక్క కొలీగ్స్, రెండోది చుట్టాలు, బంధువులు, మూడోది కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, నాలుగోది సమాజము, ఐదోది ఎనిమీస్, శత్రువులు కూడా. ఎ ఫ్యామిలీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గోస్ బియాండ్ ఎథ్నిక్ and cultural background and can influence anyone who is in touch with them. A family of influence goes beyond ethnic and culture. అంటే మన యొక్క సాంస్కృతిక బ్యాక్గ్రౌండ్స్ దాటుకొని వెళ్తుంది. క్రైస్తవ ఒక క్రిస్టియన్ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క సంస్కృతి బ్యాక్గ్రౌండ్ ని దాటుకొని వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తుంది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది, వాళ్ళని ప్రభావితం చేస్తుంది. పీటర్స్ కన్వర్షన్ చేర్చండి, ఇక్కడ చేర్చండి, ఇక్కడ బ్యూటిఫుల్ ఒక స్టేట్మెంట్ చూడండి. జాగ్రత్తగా అందరూ మీ మైండ్ ఒకసారి ఇక్కడ పెట్టండి ఈ స్టేట్మెంట్ మీద. పీటర్స్ కన్వర్షన్ ఫ్రమ్ ఎ జ్యూస్ క్రిస్టియన్ టు క్రైస్ట్ లైక్ క్రిస్టియన్ హ్యాపెండ్ ఇన్ ద హోమ్ ఆఫ్ కొర్నేలియస్. అబ్బా వాట్ స్టేట్మెంట్ అండి. పేతురు ఒక యూదా క్రైస్తవుడి నుంచి క్రీస్తుని పోలిన క్రైస్తవుడుగా మారాడు. ఎక్కడ? కొర్నేలియస్ ఇంట్లోనే. అంతేనా? అంతవరకు పేతురు యొక్క థింకింగ్ ఏంటి క్రిస్టియానిటీ పట్ల? జ్యూస్ థింకింగ్, యూదుల యొక్క ఆలోచన సరళి. ఒక్కసారి కొర్నేలియస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేసరికి పేతురు మార్చబడ్డాడు. ఎక్కడి నుంచి మార్చబడ్డాడు? జ్యూస్ క్రిస్టియన్ నుంచి క్రైస్ట్ లైక్ క్రిస్టియన్ గా మార్చబడ్డాడు. His home broke the barrier that divided Jews and Gentiles. Hallelujah. ఇతని యొక్క క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ యూదుల్ని అన్యుల మధ్య ఉన్న గోడల్ని పగలగొట్టిందట. ఫ్రెండ్స్, ఈజీఎఫ్ మెంబర్స్ ప్లీజ్ విద్యార్థి వినండి. ఆర్ వి బ్రేకింగ్ డివైడింగ్ వాల్స్ ఆర్ ఆర్ వి బిల్డింగ్ డివైడింగ్ వాల్స్? ఎప్పటికీ క్యాస్టిజం మన మధ్య ఉంది, మన ఈజీఎఫ్ లోనే. ఎప్పటికీ మన క్యాస్ట్ లో ఎత్తుక్కుంటున్నాం. మనం ఇంకో క్యాస్ట్ లో ఉన్నాను, మనం ఎతకడం మనకు కష్టమైపోతుంది. పైకి రెడీ చేస్తున్నాం, మనం బ్రహ్మాండం టీచింగ్ ఇచ్చేస్తున్నాం మనం. బట్ ఎంత వస్తుంది మన కమ్యూనిటీ, మన వాళ్ళే. నో, డివైడింగ్ వాల్స్ మనం పడగొట్టడం లేదు. రైట్. రీసెంట్ గా ఒక వన్స్ అపాన్ ఈజీఎఫ్ ట్రెజరర్ ఆఫ్ ద స్టేట్, స్టేట్ పేరు చెప్పండి, మన స్టేట్ కాదండి, మీ స్టేట్ కూడా కాదు, వేరే స్టేట్. ఓకే, ట్రెజరర్ అయినా వాళ్ళ కూతురు సంబంధం వచ్చేసరికి ఊరుగా అబ్బాయి ఏ క్యాస్ట్, అబ్బాయి ఏ క్యాస్ట్ ఏంటి, మన క్రిస్టియన్స్ క్యాస్ట్ ఏంటంటే ఐ విల్ ఆల్సో టీచ్ ఆల్ దీస్ థింగ్స్, నేను కూడా టీచ్ చేస్తుంటాను. కానీ కూతురు దగ్గరకు వచ్చేసరికి నో. సో హిస్ హోమ్ బ్రోక్ ద బ్యారియర్. క్రిస్టియన్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ బ్రేక్ అవట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ కొర్నేలియస్ ఫ్యామిలీ పేతుర్ని మార్చాడు. మొట్టమొదట పేతురు వచ్చి మార్చడం కాదు, ముందు పేతురు థింకింగ్ మార్చింది కొర్నేలియస్ ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, యూదులకి అన్యులకి మధ్య ఉన్న అడ్డు గోడల్ని పాల్గొట్టింది కొర్నేలియస్ ఫ్యామిలీ. కొర్నేలియస్ హోమ్ కుడ్ ఈవెన్ కాజ్ హిస్ ఎనిమీస్ టు సెల్ఫ్ గాడ్. కొర్నేలియస్ హోము తన శత్రువులను కూడా దేవుణ్ణి, తన శత్రువులైన యూదుల్ని దేవుణ్ణి సెన్స్ చేయడానికి సహాయం చేసింది. Cornelius' home displayed reverence for and his people. For God and his people. Reverence for God and his people. God opened Peter's eyes to see the work of God that crosses barriers. Hallelujah. Cornelius ఇంట్లోనే పేతురు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు యూదులను దాటి పనిచేస్తాడు. యూదులను దాటి అడ్డుగోడలను విరగ్గొట్టి ఏ విధంగా పనిచేస్తాడో
దేవుడు పేతురు కళ్ళును కొర్నేలియస్ ఇంట్లో తెరిపించాడు. హల్లెలూయా. Such authentic family life which displayed a culture of love, warmth and prayer is truly characteristic of a missional God-centered family. ఎంత అద్భుతమైన అథెంటిక్ ఫ్యామిలీ. ప్రేమ యొక్క సంస్కృతిని, ఆప్యాయతను, ప్రార్థన యొక్క సంస్కృతిని చూపించింది. లాస్ట్ ది ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మొట్టమొదటిది హిస్ ఓన్ ఫ్యామిలీ, రెండోది తన రిలేటివ్స్, మూడోది ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, నాలుగవది సొసైటీ, ఐదవది ఎనిమీస్, ఆరోది లాస్ట్ ది బియాండ్ ద స్కైస్. 10వ అధ్యాయం 4 చదవనమ్మా ఒకసారి ఎవరన్నా. 10:4 Acts 10:4 ఎవరైనా చదివించండి. అతడు దూత వైపు తేరి చూచి ఆ, భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దట్ మీన్స్ చూడండి, ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ముందు తన సొంత ఇల్లు, తన చుట్టాలు, తన కొలీగ్స్, ఎక్కడితో సొసైటీ అయిపోలేదు. మహాకాశాలు దాటి పరలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కొర్నేలియస్ ఫ్యామిలీ ఇప్పుడు పరలోకానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే కొర్నేలియస్ ఫ్యామిలీ అప్పుడు ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. అప్పటికి ఇంకా. అప్పుడు బీయింగ్ అ నాన్ బిలీవర్ ఇన్ఫ్లుయెన్స్ పరలోకం చేరిందండి. So Cornelius' family life even exerted an influence in the heavens. పరలోకములోని ఆ యొక్క ప్రభావితాన్ని అతని కుటుంబ జీవితం చూపించింది. అతను కాదు, his prayers and gifts went as a memorial offering to God. నేను చెప్పాను, అతని యొక్క ప్రార్థనలు, అతని యొక్క బహుమానాలు పేదలకి, అది దేవునికి జ్ఞాపకార్థ బలి అర్పణగా వెళ్ళింది. హిస్ ఫ్యామిలీ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఇన్ హెవెన్. బాబా ఈ స్టేట్మెంట్ చూడండి, బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చదువుతున్నాను, మళ్ళీ జాగ్రత్తగానండి. మీ మైండ్ ఒకసారి పెట్టండి అందరూ కూడా, అటు ఇటు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయకండి. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. హిస్ ఫ్యామిలీ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఇన్ హెవెన్ which moved the heavens to bring an angel to him. అబ్బా, ఇతని యొక్క కుటుంబము గురించి పరలోకంలోనే ఒక చర్చ జరిగింది. ఆ చర్చ్ ఎంతవరకు వచ్చిందంటే ఒక దూతను పంపించే వరకు ఆ చర్చ వచ్చిందన్నమాట. ఏంటో డిస్కషన్, ఆ త్రిత్వం ఏం మాట్లాడుకుంటుంది, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, కొర్నేలియస్ అబ్బా వాట్ ఏ ఫ్యామిలీ, అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఫ్యామిలీ, వాళ్ళు ఎంత డివోటెడ్ ఉన్నారు, వాళ్ళు ఎంత బ్రహ్మాండమైన ప్రార్థనలు గడుపుతున్నారు. అంత మాత్రం కాదు, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఆ యొక్క ధర్మకార్యాలు చేస్తారు. పరలోకంలో డిస్కషన్ స్టార్ట్ అయింది. నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి పరలోకంలో డిస్కషన్ ఉందా? Is there discussion about a family in the heaven? అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, బహుశా దీని రక్షణ ముందు ఈ పరలోకంలో డిస్కషన్ స్టార్ట్ ఉంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ఫ్యామిలీ రక్షణ పొందేస్తే ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇమ్మీడియట్లీ దూతను పంపించారండి. సో నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ పరలోకంలో డిస్కషన్ గా మారాలి. He lived his life based on what he understood about God, and with that knowledge could influence the heavens. That's ఇతని యొక్క జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే, దేవుణ్ణి ఇతను అర్థం చేసుకున్న విధానం మీద ఆధారపడింది. ఇతని యొక్క లైఫ్, ఇతని ఎథిక్స్ అన్ని కూడా దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకున్నాడో అంతగా దాని మీద అది ఆధారపడింది. పరలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. A home that exerts influence even to the heavenly realms is indeed a missional God-centered home. పరలోకంలోనే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కుటుంబము నిజంగా ఒక మిషనల్ గా, ఒక గాడ్ సెంటర్డ్ హోమ్ గా అది ఉండగలదు. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను నాకు స్క్రీన్ షేర్ ఆపుతున్నాను. నేను Where are we? God-centered ఫ్యామిలీగా ఇది యొక్క ఇన్ఫ్లుయెన్స్, యొక్క స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఎఫెక్ట్ అయిపోయింది? నీ హోమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? నీ యొక్క రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా?
నీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ని, నీ నైబర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? నీ ఎనిమీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? నీ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఈవెన్ పరలోకములో నీ కుటుంబం ఒక చర్చనీయాంశం అయిందా? Is there discussion about your family in the heaven? మీ యొక్క సాక్రిఫిషియల్ లైఫ్, మీ ఎథిక్స్, మీ యొక్క గివింగ్, ఇవన్నీ కూడా పరలోకంలో డిస్కషన్ గా ఉంటాయి. తెలుసా మీకు అది? పరలోకంలో అది డిస్కషన్ ఉంటాయండి కూడా. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. మీ వీడియోస్ ఆన్ చేయండి. మీ వీడియోస్ ఆన్ చేసి రాస్తారో పట్టుకోండి. మీ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, ఒక రాస్తారో పట్టుకోండి. ప్రభా అడుగుదాం ప్రభుకి. ప్రభా, వాట్ ఎ ఫ్యామిలీ లార్డ్, కొర్నేలియస్ ఫ్యామిలీ తండ్రి. ఎన్ని వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందయ్యా. ఈవెన్ పేతుర్ని మార్చిందయ్యా కొర్నేలియస్ ఫ్యామిలీ. పేతురు యొక్క మైండ్ సెట్ చేంజ్ చేస్తుందయ్యా కొర్నేలియస్ ఫ్యామిలీ. యూదులకి అన్యులకి మధ్యలో గోడలు విరగొట్టిందయ్యా, బ్యారియర్స్ విరగొట్టిందయ్యా. పరలోకంలో డిస్కషన్ అయిపోయింది ఆ కొర్నేలియస్ ఫ్యామిలీ గురించి. దేవా, మా ఫ్యామిలీ నా విధంగా చేంజ్ చేయండి తండ్రి. లెట్ ద హెవెన్ డిస్కస్ అబౌట్ అవర్ ఫ్యామిలీ లార్డ్. లెట్ ద హెవెన్ డిస్కస్ అబౌట్ అవర్ ఫ్యామిలీ లార్డ్. అడుగుదాం ప్రభుకి, అడుగుదాం ప్రభుకి. యు కెన్ ప్రే. ప్రార్థన చేసుకోండి. మీరు ఇద్దరు ఒకరు వస్తారు పట్టుకొని, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ఇంకోరు ఆమె చెప్తానండి. వైఫ్ ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నా, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తానండి, ఇంకోరు దాన్ని ఏకీభవించండి. నా ఫైనల్ ఛాలెంజ్ ఏంటంటే, ఈజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఇన్ ద హెవెన్. దట్స్ మై ఫైనల్ ఛాలెంజ్. నీ కుటుంబము పరలోకంలో ఒక మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ గా ఉందా? ఏం డిస్కస్ చేసుకుంటుంది పరలోకంలో నీ గురించి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఏ విధంగా ఏం డిస్కస్ చేస్తాను నీ గురించి? ఈవెన్ ఎనిమీస్, శత్రువులు, వాట్ ఎ టెస్ట్ మనీ అండి రైజ్ చేశాడు ఈయన. ఈ ఫ్యామిలీ ఎంత టెస్ట్ మనీ రైజ్ చేస్తారు. శత్రువులు కూడా నోళ్ళు మూసుకొని కూర్చున్నారు, మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి ప్రార్థన చేస్తారా? ఇవన్న వాక్య వెలుగులో అందరి తరపున స్వపరీక్ష చేసుకుంటూ, అందరి తరపున పరీక్ష చేసుకుంటూ ఎవరినో ఒకరు అన్మ్యూట్ చేసి గట్టిగా ప్రార్థన చేస్తారా? స్పష్టంగా దేవుడు మాట్లాడే విషయాలు. ఎనీబడి, ఎవరైనా చేయొచ్చు. శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుందండి. ఆ రోజు ప్రభు యొక్క సాయంకాల ప్రభా, మీరు మా అందరితో మాట్లాడిన మాటలు బట్టి ప్రభు నీకు ఎంతో వందనాలయ్యా. ప్రభు, నిజంగా ఒక క్రైస్టియన్ ఫ్యామిలీగా, ఒక మిషనల్ ఫ్యామిలీగా ఎలా ఉండాలి ప్రభు? మరి అన్నని బట్టి ప్రభా, అక్కని ప్రభు, మరి ఇప్పటి కొన్ని ప్రభు మీరు వాడుకున్న విధానం బట్టి ప్రభు నీకు ఎంతో వందనాలయ్యా. ముఖ్యంగా యాజ్ ఏ క్రిస్టియన్గా మొట్టమొదటిగా ఫ్యామిలీ విషయంలో, అదే ప్రభు బంధువుల విషయంలో, అదే ప్రభు మరి ఫ్రెండ్స్, మరి కొలీగ్స్ విషయంలో,
అదే ప్రభా సొసైటీ విషయంలో, ప్రభా శత్రువుల విషయంలో, ప్రభా ముఖ్యంగా మరి నీవు మా గురించి ఏమనుకుంటున్నావు పరలోకంలో అనే విషయాన్ని ప్రభా మా మధ్య తీసుకొచ్చావు తండ్రి. నిజంగా తను చూస్తే, మేము చూస్తే, నన్ను చూస్తే ఎంతో ఆ విషయాలు అన్నిటి విషయాల్లో ఎంతగానో ప్రభా నీకు ఇష్టకరం లేనని నమ్ముతున్నాను తండ్రి. నేను నా కుటుంబం ప్రభా కొన్నేళ్ళ ఫ్యామిలీ అయితే ప్రభా ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రభా, అనేకులు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రభా. మరి నా కుటుంబం నేను ఎంతో మంది ప్రభా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం తండ్రి. అదంతా నా నెగ్లిజెన్స్, మా నెగ్లిజెన్స్ ప్రభా మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం తండ్రి. ప్రభా ఇక నుంచి ప్రభా మేము నీకు మహిమకరంగా ప్రభా మీరు పరలోకంలో మా కుటుంబం గురించి ఏం మాట్లాడుకుంటున్నారనేది ఒకసారి ఆలోచిస్తే ఈ మాట్లాడుకోవడానికి ఏమీ లేదని ప్రభా ఇప్పటివరకైతే నమ్ముతున్నాను తండ్రి. ప్రభా ఇక నుంచి ప్రభా నా గురించి, నా కుటుంబం గురించి ప్రభా మా అందరి గురించి ప్రభా మీరు పరలోకంలో మాట్లాడాలని ప్రభా మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. అవును ప్రభా మరి మీరు ఇష్టపడే విధంగా ప్రభా ఉంటాను ప్రభా. నేను ఒక్కనే కదా ప్రభా కొన్నేళ్ళకి ప్రభా తన ఒక్కడే విశ్వాసంతో లేదు ప్రభా, తన కుటుంబం ప్రభా విశ్వాసం ఉంది తండ్రి. చాలా సార్లు మేము మా అందరము మా యొక్క వర్క్ అని అది ఇది ప్రభా కుటుంబాన్ని ఎంతో నెగ్లిజెన్స్ చేస్తుంటాం కాదు కానీ ప్రభా కుటుంబం ఎంతో ఇంపార్టెంట్. నా తర్వాత నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు అందరూ కూడా ప్రభా మరి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అలా ఉండాలి ప్రభా. కొన్నేళ్ళైతే ప్రభా తన కుటుంబం అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా సార్లు మేమైతే ప్రభా మీ మొక్కలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇష్టపడతాం కానీ ప్రభా మా కుటుంబం గురించి ఆలోచించాం. మరి మా భార్య గురించి, మా బిడ్డల గురించి ఆలోచించాం. అలా విషయాల్లో తప్పుపోతున్నామని మరి గుర్తు చేసిన విధానం బట్టి ప్రభా నీకు ఎంత ఉండాలి. నిజం మా మధ్య కొన్నేళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి ప్రభా మరి అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 2:4 మరి 7, 8, 24 వచ్చిన ప్రభా మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఆ విధంగా ప్రభా జీవించడానికి మా కుటుంబానికి అందరి కుటుంబాలకు ప్రభా దయచేయమని ఈ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకున్నాం ప్రభువు తండ్రి. ఆమేన్. So thank you very much. So over to the anchor. అన్నా థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you, Tari. థ్యాంక్ యూ అన్న మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి, అంటే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాకు యాక్సెప్ట్ చేసి మా మధ్యలో ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ తీసుకోవడానికి వచ్చినందుకు అక్క మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సెషన్ అంతా సక్సెస్ఫుల్ గా అయినందుకు అండ్ మీ పాయింట్స్ ఇట్స్ వర్తింగ్ టు us. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అన్న. Thank you. Welcome. అన్నా థ్యాంక్ యూ అన్నా, రిక్వెస్ట్ చేసిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసినందుకు. రియల్లీ మీ డేట్స్ దొరకవేమో అనుకున్నా నేను, కానీ బై ది గాడ్ గ్రేస్ మీరు ఆ 12th ఒక్క రోజు మా కోసం, ఆ గ్యాప్ మా కోసమే ఉందేమో. థ్యాంక్ యూ అన్న. అక్క థ్యాంక్ యూ అక్క. Welcome. అలానే మన ఇప్పుడు ఉప్పల్ ఈజిఎఫ్ అండ్ గట్కేసర్ ఈజిఎఫ్ వాళ్ళు జాయిన్ అయ్యారన్న అందరూ. అందరూ ఎవరైతే టైం కేటాయించి ఈ యొక్క ఫ్యామిలీ ఈజిఎఫ్ ను సక్సెస్ఫుల్ చేశారో అందరికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అందరూ ఐ రిక్వెస్ట్ అందరూ ఒకసారి వీడియో ఆన్ చేస్తే. అండ్ గట్కేసర్ జోన్ అందరూ అంటే టీచింగ్ ఆడారు కాబట్టి అన్న వాళ్ళందరినీ చూస్తారు. ఐ రిక్వెస్ట్. అనుషక్క, విక్షలన్న, ఎమిలియా, కిరణ్ అన్న, సుదర్శన్ అన్న, భాషిని అక్క, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. బాలరాజు భాషిని. అక్క ప్రేజ్ అక్క. అన్న వసంత్ అన్న గుడ్ ఈవినింగ్. ప్రేజ్ అన్న. వసంత్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న.
బయట ఉన్నాను, అందువల్ల మీకు ఫ్యామిలీకి అటెండ్ అవ్వలేకపోయాము. జస్ట్ మీ గాట్ యాజ్ జర్నీలో ఉన్నాను అక్క. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐఎమ్ ఈజీఎఫ్ మెంబర్ ఆఫ్ గట్ కేస్ వచ్చాను. జస్ట్ ఐ కేమ్ టు తిరుపతి. అక్క మీరు తిరుపతికి వచ్చినప్పుడు కంపల్సరీ హ్యావ్ టు విజిట్ మై హోమ్. Lata is preparing everything. Nice to see you. ఫోటో తీస్తావా అందరిని ఒకటి అన్నా? ఫోటో తీస్తావా? అందరూ చేశారు కదా అన్న. యాక్చువల్ గా నాది నేనే మొబైల్ నుండి తీసాను అన్న. ఐ రిక్వెస్ట్ ఓకే అన్న. నేను ప్రింట్ స్క్రీన్ తీస్తాను తర్వాత. అందరు ఆఫ్ చేశారా? ఇంకా మళ్ళీ ఆఫ్ చేసినారు కొంతమంది. ఓకే కార్తిక్ అన్న, బాలరాజ్ అన్న, మీరు ప్లీజ్ బయట ఉన్న సరే ఒకసారి ఆన్ చేయండి. ఐ రిక్వెస్ట్. నేను ప్రింట్ స్క్రీన్ తీస్తాను. ఫోన్ తో కంటే ప్రింట్ స్క్రీన్ బెటర్ కదా. అయ్యా అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది నా ఫోటో షూట్. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిన రైంది మీరు. ఇప్పుడు రెడీ అయినంటే మళ్ళీ తీస్తాం. మీరు 1 2 3 రెడీ అని చెప్పాలన్నా. అయితే ఈసారి ఫోన్ తో తీస్తాను, అందరు రెడీగా ఉండండి. అయితే ఓకే, ఫోన్ తో తీస్తున్నా. 3 2 1 రెడీ. థ్యాంక్ యూ. ఒకసారి ఎవరు ఇచ్చాలన్నా మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. 3 2 1 స్మైల్. వసంత్ అన్న చాలా బాగా స్మైల్ చేస్తారు అందరికంటే. వాళ్ళందరూ సీరియస్ గా ఉన్నారు. Thank you. Thank you everyone for joining. Okay then, good night. Thank you. God bless you all. Thank you akka, and thank you Anna. Thank you akka. Thank you Vasant Anna. Thank you akka. Thank you akka. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. Good night. Thank you Anna. Yeah. థ్యాంక్ యూ జాన్సన్. అన్నా మేము 2 days బిఫోర్ అనుకున్నాము గట్ కేసర్ ఈజీఎఫ్ మీద పెడదామని. బట్ గాడ్స్ గ్రేస్ మీరే ముందు ఇనిషియేట్ తీసుకొని చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you Anna. Thank you for joining. By this the section is going to end. Thank you Varun. Karthik, nice to see you. Karthik and Nagmani here. అనిల్ బ్రదర్, జాన్సన్, అనిల్ బ్రదర్ అన్న, భిక్షాల్ అన్న, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అన్న. ఎలా ఉన్నావు? బాగున్నారా మీరు? బాగున్నా. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ను సింగిల్ గ్రాడ్యుయేట్ లీడ్ చేయడం కొంచెం కొత్తగాను, వింతగాను, నూతనంగాను ఉన్నది. అయినప్పటికి కూడా గ్రేట్. ఇలాంటి ప్రివిలేజెస్ నేనైతే ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ సీయింగ్ ఏ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లెడ్ బై గ్రేట్. అన్న ఇది అన్న మధు అన్న. మధు అన్న ప్రివిలేజ్ అమ్మా. అదే అదే అంటే అన్న ఉద్దేశం ఏమైందో మాకే తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇచ్చినాడు. ఓకే,
ఉద్దేశం ఏం లేదు తమ్ముడు. యాక్చువల్లీ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కాబట్టి మేబీ వీళ్ళు గ్రాడ్యుయేట్స్ బికమ్ ఏ ఫ్యామిలీ కాబట్టి అంటే నేర్చుకోవడానికి రిస్ట్రిక్షన్ అంటే ఏం లేదు కదా అన్నట్టు నేను అందరినీ ఓపెన్ గా ఇన్వైట్ చేయటం అర్థమైందన్న ఉద్దేశం అర్థమైంది. ఓన్లీ ఫ్యామిలీ అన్నట్టు కాదు. అన్న నన్ను నేర్పిస్తున్నారు అన్న. నేర్పేయట్లేదమ్మా. నేర్చుకుని ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు మనము అంతే. అనేసి నేను అందరూ ఓపెన్ గా వదిలేసాం అన్నట్టు. ప్రవీణ్ Thank you, కనిపించలేదు Madam. మధ్యలో Thank you. వెళ్ళిపోయినట్టున్నాడు పాటలు పాడి. ఈజెఫ్ అన్న ప్రవీణ్ వెళ్ళిపోయినట్టున్నాడు. థ్యాంక్ యూ సిలబస్ మధు చాలా అన్న. హై Thank you. కంటెంట్ ఉంది అనుకున్నాయో మరి వెళ్ళిపోయినట్టు మాట్లాడు. నీతి హాయ్. అగో కార్తీక్ అన్న వాళ్ళు వచ్చారు. Hi.